నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో. నమస్తే 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 మహేశ. తత్రాగ్నిమాదాయ సమిత్సమిద్ధం. అగ్నిహోత్రుడు ఎవరు? స్వమేవ మూర్త్యంతరమష్టమూర్తి. శివుడు అష్టమూర్తులతో ఉంటాడు. ఇప్పుడు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అని 8 మూర్తులు శివునికి. అందులో ఒకటి అగ్ని. అష్టమూర్తుల్లో తానై, అష్టమూర్తుల్లో ఒకడైన అగ్ని కూడా తానై కూడా తాను అగ్నిని రగిల్చాడయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప విశేషం చూసారా? అంటే తాను అగ్ని రగిల్చవలసిన అవసరం లేదు, మనకి ఆదర్శం చెప్పడం కోసం, తపస్సు ఎలా చెయ్యాలో చెప్పడం కోసం తపస్సు చేస్తున్నట్టు పరమాత్మ. ఒక మహానుభావుడు ఒక భావన చేశాడు. ఏమనంటే, చిన్నపిల్లలు నడిపించేటప్పుడు తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళకి నడక నేర్పుతారో తెలుసు కదండి. చేతులు పట్టుకుని ఇలా ఇలా నడుస్తారు. అంటే వీళ్ళకి నడక రాకనా, పిల్లలకి నడక రాదని అది తెలుసుకోవాల్సింది. దానితో అలా పరిగెత్తగలిగే తల్లి కూడా ఇలా వంగి నడుస్తూ ఉంటుంది, ఇక్కడ నడుపుతూ ఉంటుంది. దాన్ని బట్టి మా అమ్మ ఇప్పుడే నడక నేర్చుకుంటోంది అని పిల్లాడు అనుకోకూడదు. వాడికి నడక నేర్పుతున్నప్పుడు వాడికి అనుగుణంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే పిల్లవాడికి తండ్రో తల్లో ఎలా నడక నేర్పడం కోసం వాడికి తగ్గట్టుగా నడుస్తారో, తపస్సుతోనే మనం తరించాలి గనక తపస్సు ఎలాగ చెయ్యాలో చెప్పడం కోసం ఆయనే తపస్సును ఆచరిస్తున్నాడు అన్నారు. ఎంత అందమైన భావం చెప్పారు ఇక్కడ. స్వమేవ మూర్త్యంతరమష్టమూర్తి. కాళిదాస కవిత్వం ఎంత దివ్యంగా ఉంటుందో చూడండి ఇక్కడ. పైగా ఆయన తపస్సు చేయడం ఏంటయ్యా? స్వయం విధాత తపస ఫలానాం. తపస్సు చేసిన వారికి ఏ ఫలం ఇవ్వాలో ఇవ్వగలిగే మహానుభావుడు, అందరి తపస్సులకి ఫలమిచ్చే మహానుభావుడు. కేనాపి కామేన తపశ్చకార. ఏదో కోరికతో తపస్సు చేస్తున్నాడు. ఏదో కోరిక, అదేమిటో చెప్పలేదు కాళిదాసు, అదో చమత్కారం, తర్వాత చూద్దాం. కేనాపి కామేన తపశ్చకార. అలా తపస్సును ఆచరిస్తున్నాడు మహానుభావుడు. అలాంటి వాడు తపోధాముడివైన నీయందు, అంటే హిమవత్పర్వతమయందు తపస్సు చేస్తున్నానయ్యా, సంతోషం అన్నాడు. వెంటనే హిమవంతుడు అన్నాడు, మీరు ఒక విధంగా నా గృహస్థ ఆశ్రమాన్ని పావనం చేశారు. ఎందుకంటే గృహస్థాశ్రమం అంటే ఆ ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే గృహస్థాశ్రమం సార్థకమవుతుంది. పెద్దలు ఒక మాట చెప్తారు, ఇంటికి పెద్దవాళ్ళు, మహాత్ములు, యోగీశ్వరులు, తపస్సులు వస్తే ఆ ఇల్లు భవనం. వాళ్ళు రాకుండా వీళ్ళే వండుకు వీళ్ళే తింటూ ఉంటారు. ఆ ఇంట్లో తీసేయాలన్నారు. అంటే ఏమొస్తుంది? వనం అంటే అడవితో సమానంట. కనుక భవనం ఎప్పుడవుతుంది అంటే మహాత్ములు వచ్చినప్పుడే. అందుకు మా యొక్క ఔషధీ ప్రస్థము హిమవత్పర్వతం పవిత్రమైపోయిందయ్యా నీ రాకతో, మేము ధన్యులు. ఎన్ని తపస్సులు చేస్తే నువ్వు కనబడతావు, ఇవాళ నీ అంతటి నువ్వే వచ్చావు, అది నా భాగ్యం. ఈ భాగ్యానికి ఎందుకు దక్కిందండి హిమవంతుడికి? అమ్మవారికి తండ్రి అయ్యాడు గనక, అది మనం తెలుసుకోవాల్సినది. కానీ ఇప్పుడు ఆ చర్చ ఏమి చేయలేదు శివుడు, సంతోషం అన్నాడంతే. అప్పుడు హిమవంతుడు ఒక మాట అంటున్నాడు, స్వామి మీకు ఏ సేవ చెయ్యమన్నా నేను సిద్ధమే, కనుక మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను, ఏం చేయమంటారు అని అడిగాడు. అంటే శివుడు మందహాసం చేసి, నాకు నువ్వేం చేస్తావు, ఏదో ఒకటి చెప్పాలి కదండి సేవకి. ఒక మాట చెప్పాడు, నా తపస్సు భంగం కలగకుండా చూసుకో జాగ్రత్త అన్నాడు. ఇక్కడ సరే స్వామి, ఒక్క అనుమతి ఇవ్వండి, రోజు వచ్చి మీ దర్శనం చేసుకునేటట్టుగా అనుమతించండి అన్నాడు. సరే కానీ అన్నాడు. ప్రతిరోజు రావడం మొదలుపెట్టాడు. రోజు రావడం, స్వామికి నమస్కారం చేసుకోవడం, ఏవో ఒక ద్రవ్యములు అక్కడ పెట్టి దండం పెట్టి ఆయన మందహాసంతో ఆశీర్వదించగానే అక్కడి నుంచి వెళ్ళడం. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఎలా కదపాలో కథ తెలియాలి కదా, దీనికి ప్రణాళిక జాగ్రత్తగా వేసుకుంటూ వస్తున్నాడు. ఒక రోజున వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో స్వామివారి దగ్గర ఈ పళ్ళు పెట్టి నమస్కారం చెయ్యి అని చెప్పాడు. ప్రథమత పార్వతీదేవి పరమేశ్వరుని దర్శించిన ఘడి అండి. అద్భుతంగా పరమేశ్వరుడు తపోమూర్తిగా కూర్చుని ఉన్నాడు. ఆ బాల అక్కడ పళ్ళు పెట్టి చక్కగా మోకాళ్ళ మీద కూర్చుని తలవాల్చి 2 చేతులు తలపై దోయిలించి పంచాంగ ప్రణామం చేసింది తల్లి పరమేశ్వరుడికి. చేస్తున్నప్పుడు ఎంత పరవశించిపోయిందో. పరమేశ్వరుడు కూడా అప్పుడు యజ్ఞానికి వెళ్ళి ఇప్పుడు వచ్చావా అన్నట్టుగా చూశాడు. వారి భావాలు వారికే తెలుసు. ఆశీర్వదించాడంతే. ఆ తర్వాత ఇంకేం మాట్లాడలేదు, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
ఇదేమిటి, నేనేదో మాట్లాడతాడు, కథ కదుపుదామని నేను తీసుకొస్తే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఓపిగ్గా కూర్చున్నట్టండి, మళ్ళీ కళ్ళు తెరిచే వరకు. కొంతసేపటికి శివుడు కళ్ళు తెరిచి ఏమి ఇంకా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదండి, మీరు అనుమతిస్తే రేపటి నుండి మీ సేవకి అమ్మాయిని పంపిస్తాను అన్నాడు. భలే ప్రణాళిక వేస్తున్నాడు హిమవంతుడు. అప్పుడు శివుడు చూసి ఒక మాట అన్నట్ట, నువ్వు రోజురా, ఈ అమ్మాయిని మాత్రం తీసుకురాక, ఇంట్లో ఉంచిరా అన్నాడు. ఎంతో ప్రణాళిక వేస్తే అదిలోనే హంసపాదు మొదటే బెడిసి కొట్టింది. వెంటనే అలాగైతే ఎలా స్వామి, ఎందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారో చెప్తారా అని అడిగాట. అప్పుడు శివుడు ప్రహసన్ యదమబ్రవీత్, ఒక నవ్వు నవ్వెట్టండి శివుడు. ఆ నవ్వు నవ్వి అంటున్నాడు, ఎప్పుడైనా సరే తపస్సు చేసుకునేవారు స్త్రీకి దూరంగా ఉండాలి, ఇది నియమం అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ. దాన్ని బట్టి స్త్రీ తక్కువని కాదు, మాయాశక్తి జగన్మాత. మాయని దాటే వరకు కూడాను మాయాస్వరూపమైన స్త్రీకి దూరంగా ఉండాలి. అది దాటిన వాడికి పర్వాలేదు, ఇది తెలుసుకోండి. ఒక మొక్క మహావృక్షం అయ్యే వరకు దాని చుట్టూ కంచె కడతాం, అవునా లేదా? మహావృక్షం అయ్యాక కంచె తీసేవచ్చు, నువ్వు తీయకపోయినా అదే తెంచేస్తుంది. కానీ పెరిగే వరకు ఉండాలా లేదా? అలాగే సాధన చేస్తున్న దశలో, ఇంద్రియ నిగ్రహం ఇంకా కుదరని దశలో, ఇంద్రియాలని దెబ్బతీసేటటువంటి వస్తువులకు దూరంగా ఉండే సాధన చేసుకోవాలి. కాంతా కనకాలకు దూరంగా ఉండి సాధన చేసుకోవాలి. పండిపోయాడు అనుకోండి, సర్వం బ్రహ్మమయం, వాడికి ఏది పట్టదు. ఆ స్థితి అంటే తపస్సు ఎలా చెయ్యాలో చెప్పడం కోసం శివుని నోట మనబోటి వాళ్ళ కోసం చెప్తున్న ఉపదేశం ఇది. సాధకుడు స్త్రీలకు దూరంగా ఉండాలి, స్త్రీ చింతనకి దూరంగా ఉండాలి. నారదుడు చెప్తాడు, స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం న స్మరణీయం. భక్తి మార్గంలో, సాధనా మార్గంలో, తపో మార్గంలో, యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు స్త్రీల చరిత్రలు, శత్రు చరిత్రలు, అదేవిధంగా నాస్తికుల గురించి, ధనాల గురించి మాట్లాడకూడదు. ఇది చెప్పారు ఇక్కడ. వీళ్ళిద్దరి చర్చ చాలా బాగా జరుగుతుంది, అద్భుతమైన చర్చ శివపురాణంలో. ఇక్కడ సాంఖ్యమంతా చెప్తుంది ఆవిడ. సాంఖ్యం అంటే ప్రకృతే ప్రధానము అనే వాదం. సృష్టిలో ప్రకృతి అన్నవే, ప్రకృతి అంటే ఏమిటి చెప్పు? పంచభూతాలు, పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. అదేవిధంగా పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది కదా ప్రకృతి. ఈ ప్రకృతితో కలిసిపోయిన వాడు జీవుడు, ప్రకృతికి లొంగిపోతాడు. కనుకనే ప్రకృతికి లొంగి ఉన్నాడు కనుక ప్రకృతిని జయిస్తేనే సిద్ధి పొందుతాడు. అందుకు ఇంద్రియాలను నిగ్రహించుకుని సాధన చేయాలి, ప్రకృతిని నిగ్రహించుకోవాలి. ఇది కదా. అయితే నీకు తపస్సు చేయాలని బుద్ధి పుట్టే ఇక్కడికి వచ్చేవి కదా అని అడిగింది ఆ తల్లి. చూడండి, చాలా చమత్కారం. అవును, తపస్సు చేయాలని బుద్ధి పుట్టే వచ్చాను. బుద్ధి దేనిలోది అని అడిగింది. మనోబుద్ధి చిత్త అహంకారాలు. బుద్ధి దేనిలోది? ప్రకృతిలోది. కానీ ప్రకృతిలోదైన బుద్ధి నిన్ను తపస్సు చేయమని ప్రేరేపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చేవి కదా. కనుక ప్రకృతి సహకారం లేకపోతే నువ్వు తపస్సే చేయలేవు కదా. అటువంటిప్పుడు ప్రకృతిని దగ్గర ఉండొద్దని ఎందుకు చెప్తున్నావు? ఎంత చమత్కారం చెప్పింది చూసారా? ఈయనేం తక్కువ తిన్నాడా? భలే చెప్పేవే. ప్రకృతికి లొంగిపోయే జీవుడిని నిగ్రహం అవసరం. నేను ప్రకృతికి లొంగను, నేను బుద్ధి చెప్పినట్టు విని ఇక్కడికి వచ్చానో నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రకృతి చెప్పినట్టు వినేవాడిని కాను, ప్రకృతికి లొంగిపోయిన వాడిని కాను, ప్రకృతిని లొంగ తీసుకునేవాడిని అన్నాడు. ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రకృతికి లొంగిపోయిన వాళ్ళు జీవులు, జీవుల్ని ప్రకృతిని లొంగ తీసుకునేవాడు ఈశ్వరుడు. ఇది అర్థమైతే చాలు. కానీ ఈశ్వరుడు, ప్రకృతి, జీవులను మూడు ఉంటూ ఉంటారు. మనకందరికీ జీవులకు ప్రకృతే కనబడుతుంది, పైన ఈశ్వరుడు కనబడ్డు. కనుకనే ప్రకృతి పాశమవుతుంది, జీవుడు పశువు అవుతాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రకృతి పాశం, పాశం అంటే లిమిటేషన్. ఇది అర్థం తెలుసుకోండి. తాడుతో కట్టేశారు అంటే ఇటు అటు కథలను ఇవ్వకుండా కట్టేశారని. మనందరం తాడుతో కట్టబడ్డామే, అవునా లేదా అండి? కనుక మనందరం టైం బౌండెడ్, అవునా లేదండి? మనకంటే కొంచెం ఎక్కువ టైం బ్రహ్మాది దేవతలకి, వాళ్ళకో టైం ఉంది. కనుక మనం కాలానికి, ప్రకృతికి లొంగిన వాళ్ళమే, అవునా లేదా? ఈ చెయ్యి మనకి ఇవ్వబడింది, ఇది అంత చాచగలవా అంతే చాస్తావు. అందుకని సరదాగా ఇక్కడి నుంచి ఆ గౌడ ముట్టుకుంటానండి అంటే నీ వల్ల కాదు, చెయ్యి చాచలు. కనుక నువ్వు నీ ప్రకృతి ఎలా చెప్పిందో అలా వినాల్సిందే. కనుక మనందరం ప్రకృతికి, కాలానికి బద్ధులము. కనుక మనం పశువులము. పాశమేది? ప్రకృతి, కాలం. ఈ రెండు ఎవడి కంట్రోల్లో ఉన్నాయో వాడు పతి. కనుక వాడిని పశుపతి అన్నారయ్యా అన్నాడు. ఇక్కడికి అర్థమైంది కదా. పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పినది బుద్ధి చెప్పినట్టు విని తపస్సు చేస్తారని చెప్పేవే, నేను బుద్ధి చెప్పినట్టు వినేవాడిని కాదు, బుద్ధిని లొంగ తీసుకుని తపస్సును ఆశ్రయించిన వాడిని. కనుక నేను ప్రకృతికి లొంగి వచ్చిన వాడిని కాను,
ప్రకృతిని లొంగ తీసుకునేవాడిని అన్నాడు. మీరు ప్రకృతిని లొంగ తీసుకునేటట్లయితే ప్రకృతి స్వరూపిణి నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు మీకు ఏమి ఇబ్బంది అని అడిగిందండి. ఇవిడు గొప్ప తెలివైన ఆవిడ. ఇక్కడ ప్రకృతిని జయించిన వారికి అయ్యో ప్రకృతి దగ్గర దొరికింది కదా, లొంగిపోతాను అని భయం కలుగుతుంది. నువ్వు ప్రకృతిని జయించేవి కదా, నీకు ఇక భయం దేనికి అన్నది. ఇప్పుడు ఆయనకి ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పాడు అనుకోండి, ఓహో తమరు ఇంకా ప్రకృతిని జయించలేదన్నమాట అంటుంది. అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి గిరిజే సాంఖ్యధారిణి అని సంబోధించేట. ఎంత అందమైన సంబోధన, చాలా బాగా అన్నావు. ఇదిగో రేపటి నుంచి మీ అమ్మాయిని పరిచర్యకి పంపించు అన్నాడు శివుడు. అమ్మాయి అనుకున్నాడు ఇక్కడ హిమవంతుడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు హిమవంతుడు కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ఎందుకంటే ఇద్దరు మహాపండితులు మాట్లాడుతూ ఉంటే మనకి చూడ్డానికి బాగుంటుంది, మనకు ఒక్కడ అర్థం కాదు. మన స్థాయిలో మాట్లాడితే వాళ్ళు పండితులు ఎలా అవుతారు? వాళ్ళ స్థాయి మనకు లేదు కనుక చూసి ముచ్చటపడ్డమేనండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు మహాపండితులు. ఆవిడ సాంఖ్యం చెప్పింది, ఈశ్వరతత్వ ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు సరే రేపటి నుంచి పరిచర్యకు రా అన్నాడు పరమేశ్వరుడు. అమ్మయ్య హిమవంతుడికి ఒకటి అర్థమైంది, శివుడు అంగీకరించాడని గుండె మించి బరువు దిగిపోయింది. ఇంకా ఈవిడ చూసుకుంటుంది మిగిలిన కథ. ఎంత తెలివైన ఆవిడ, ఆగర రావద్దన్న ఆయన్ని అంగీకరింపజేసి మరీ రావడానికి సిద్ధమైపోయింది తెలివైన ఆవిడ. కనుక రేపటి నుంచి వస్తుంది. ఇంకా మరుసటి రోజు నుండి అమ్మవారు స్వామివారిని సేవించడానికి వస్తున్నారు. ఆవిడతో పాటు ఇద్దరు చెలికెత్తెలు. అయితే చెలికత్తెలతో పాటు వచ్చిన పరిచర్య ఆవిడే స్వయంగా చేసేదిట. అంతేగాని ఇదిగో ఇక్కడ ఊడు, ఇక్కడ తడిబట్ట పట్టుకుని తుడువు, ఇక్కడ ముగ్గులై అక్కడ పళ్ళిపెట్టు అని శాసనం చేయలేదు, ఆవిడే చేసిందిట. అరే ఎండకన్నెరుగుని సుకుమారి గిరి సార్వభౌమ తనయ, అటువంటి సుకుమారి కష్టపడి స్వామివారి కోసం సేవ చేస్తోందండి. ఎంత గొప్పగా. అపచిత బలి పుష్ప వేది సమ్మార్గదక్ష నియమ విధి జలానాం బర్హిషాంచోపనేత్రి గిరిశముపచచార ప్రత్యహంసాసు కేసి నియమిత పరిఖేదా తచ్చిరచంద్రపాదై. ఎంత అందంగా అన్నాడు మహానుభావుడు కాళిదాస మహాకవి. ఎలా సేవ చేస్తున్నదంటే బొమ్మ కట్టినట్టు రచించారు మా శ్రీనాథులు వారు. పాటించి పువ్వు పల్లవమ్ములు కోయు కుశ పవిత్రంబులు కూడబెట్టు. ఆయన నిత్యం అనుష్ఠానం చేసుకోవాలి కనుక పువ్వులు చిగుళ్ళు అన్నీ కోస్తోంది. అంతేకాదు కుశ పవిత్రంబులు కూడబెట్టు, దర్భలు పవిత్రాలు సమిధలు ఇవన్నీ అక్కడికి చేర్చుతోంది. అంతేనా, వేదికా సమ్మాజ్య విధి నివర్తించును లీలమై రంగవల్లికలు తీర్చు. తపస్సు చేస్తున్న వేదికనంతటిని కూడా శుభ్రం చేసి అక్కడ ముగ్గులు దిద్దుతోందట ఆ తల్లి. రంగవల్లికలు తీర్చు అధివాసనము చేయు అర్ఘ్యోదజములకు ఉపకరణంబులు వయ్య చేర్చు. ఆయన అర్ఘ్యపాత్రలు అవన్నీ శుభ్రం చేసి మడితో జలములు అక్కడ పెడుతుంది ఆయనకి. అవన్నీ ఆయన అనుష్ఠానం తపస్సు కోసం. ఉపకరణములు వయ్య చేర్చు, ఇంకే ఉపకరణాల్లో అన్నీ ఏవేవి కావాలో పెడుతుంది. కల్పించు లెస్సగా గంధాక్షతంబులు, ఆయన గంధధారణ అవన్నీ చేయాలి తపస్సు కోసం. దానికోసం గంధాన్ని నరగదీసి పెడుతోంది, అక్షతలు సిద్ధం చేస్తోంది. ఉత్పాదించు ధూపదీపాదికములు ప్రత్యహంబును హిమధర రాజతనయ భవుని పద పద్మములపైన భక్తి కలిగి తశ్చరచంద్ర చంద్రికా స్తబక శైత్య శాంత పర్యటన క్రియా శాంతియగుచు అన్నాడు శ్రీనాథ మహాకవి. ఎంత అందంగా వర్ణించాడో. కాళిదాసు చెప్పిన దాన్నే అందమైన తెలుగు మాటల్లో అందించాడు హరవిలాసంలో శ్రీనాథ మహాకవి. అమ్మవారు ఎలా సేవ చేస్తున్నారంటే ఆ చోటును శుభ్రం చేయడం, అక్కడ కావలసిన పరికరాలు ఏర్పాటు చేయడం, ఇంత కష్టపడుతుంది కదా. కష్టపడ్డ తర్వాత ఆయన కోసమని ప్రత్యేకించి చిన్న చిన్న పువ్వులు లేత లేత చిగుళ్ళు తెస్తోందిట. ఎందుకంటే ఆయన సుకుమారమైన ఆ లేత ఎర్రని పాదాలు సర్వసులక్షణాలతో శోభిల్లుతున్న పాదాలపై వేయడానికి ఆ లేత మారేడు చిగుళ్ళు, అదేవిధంగా లేత కుసుమాలు పట్టుకొచ్చింది. అవి వేరే బుట్టలో పట్టుకొచ్చింది. ఇంత సేవ చేసిన తర్వాత స్వామి వద్దకు వెళ్ళి ఆ పువ్వులు తీసి ఆయన పాదాలపై వేసి నమస్కరిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. మరి ఇంత అలసిపోతుంది కదండి తల్లి అంటే, ఇంత అలసిపోయినా స్వామి చిట్ట చివరికి చూసి ఒక నవ్వు నవ్వుతాడే. ఆ నవ్వు ఎలా ఉందంటే పైన ఉన్న నెలవంక కంటే అందంగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వు నుంచి కురుస్తున్న లేత చల్లని కాంతికి అమ్మవారు అంతవరకు పడ్డ శ్రమ తీరిపోయి
విశ్రాంతిగా హాయిగా బలం పుంజుకుని వెళుతూ ఉంటారు. ఇలా బహుకాలం సేవ సాగుతూ ఉన్నది. ఇక్కడ ఎంతకాలం అండి ఆ సేవ? చాలా కాలం చేస్తూనే ఉంది ఆ తల్లి. కానీ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తున్నాడే తప్ప ప్రసన్నుడై ఆమెను చేపట్టే ప్రయత్నమే లేదు. ఆవిడ కూడా పరిచర్యే భాగ్యం అనుకుంటుందంతే, అంతేగాని లొంగ తీసుకోవాలా, నా వైపు తిరగాలి, ఇవేవీ లేవు. పరమేశ్వరుడికి రోజు పరిచర్య చేస్తూ అందులో ఆనందిస్తూ స్వామి తను చూడగానే పరవశిస్తూ అలా వెళ్ళిపోతున్నది. ఇలా కాలం గడిచిపోతూ ఉంటే దేవతలు గుబులు పెరిగిపోతుంది. ఎందుకంటే తారకాసుర సంహారం కోసం పుట్టవలసిన వాడు పార్వతీ పరమేశ్వరులు యోగము చేతనే కలగాలి. వాడు ఊర్ధ్వరేతస్కుడి తపస్సునాచరిస్తూ దక్షిణామూర్తి యోగంలో ఉన్న పరమేశ్వరుని గృహస్థును చేసి ఆయన యొక్క మహాతేజము సుబ్రహ్మణ్య రూపంలో రావాలి గనక ఇలా పరిచర్యలు తపస్సు సాగుతూ ఉంటే ఎప్పటికయ్యే వస్తుంది. పోనీ ఎక్కడైనా ఆయనలో మనోవికారం కనబడుతోందా అంటే ఏమీ కనబడట్లేదుట. ఎందుకంటే ప్రత్యర్థిభూతామపితాం సమాధే శుశ్రూషమానాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. కాళిదాస కవిత్వానికి పాశ్చాత్య మేధావులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారట, అంత రమ్యమైన కవిత్వం. మొత్తానికి ఆవిడెవరు? ప్రత్యర్థిభూతామపితాం సమాధే. తపస్సుకి విఘ్నం కలిగించే స్త్రీ అక్కడ తిరుగుతున్నా ఆయన తపస్సు చెదరలేదుట. ఎవరైతే వారి నియమానికి దెబ్బతీసేవి పక్కన ఉన్నా నియమం నుంచి సడలిపోరో వారిని ధీరులు అంటారు అన్నాడు. ఇక్కడ ధీరులు అంటే వారండి. అందుకని 10 మందిని బాధేసి కర్ర పట్టుకు నిలబడేవాడు ధీరుడు కాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా నిలబడేవాడు ధీరుడు. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన అంటాడు, మరేం చేస్తామంటే నేను ఎప్పుడు శాంతమే కానీ ఆ పరిస్థితుల్లో తట్టుకోలేక కోపం వచ్చిందని. అంటే పరిస్థితులు అనుకూలిస్తే వీడు శాంతపురుషుడు, పరిస్థితులు ప్రతికూలించగానే కోపం. ఏం గొప్పతనం ఇక్కడ? ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని వాడిని ధీరుడు అనాలి. అలాంటి ధీరులకు ధీరుడు, ధీరాధిధీరుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా. ఇలాంటి ధీరులు మాత్రమే అమ్మవారిని సరిగ్గా ఆరాధించగలరు. ధీరా ధీర సమర్చిత వీరారాధ్య. ఇంద్రియాన్ని గెలిచినవాడు వీరుడు, మనోవికారాలను జయించినవాడు ధీరుడు. అలాంటి వీరులు ధీరులు మాత్రమే అమ్మవారి తత్వాన్నో భగవతత్వాన్నో తెలుసుకోగలరు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మాన మైక్షత్ ఉపనిషద్వాక్యం. ఇక్కడ అలాంటి ధీరుడు పరమేశ్వరుడు. ఇలా సాగుతూ ఉంటే కథ నడిచేది ఎలాగా? మళ్ళీ అమ్మవారి వైపు ఆయన చూసి వారి ఉభయులకి వివాహం జరిగేది ఎలాగా? ఇది ఆలోచిస్తున్న దేవతలు ఒక సభ పెట్టుకున్నారు ఏం చెయ్యాలని. ముఖ్యంగా శివుడి మనస్సు అమ్మవారి వైపు వచ్చేటట్టు చెయ్యాలి అంటే అతడి మనస్సుని మథనం చేసి, అంటే మనస్సులో కలవరం ఏర్పాటు చేసి మరులు కొలిపేలా చేయాలి. సృష్టిలో ఆ శక్తి ఎవడికున్నది అంటే మన్మధుడికుంది. అందుకు దేవతల్లో మన్మధుడు ఒకడు. ఆయన్ని కబురు పెట్టాడు ఇంద్రుడు. అప్పుడు మన్మధుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రుడి వద్దకు. అప్పుడు ఎలా ఉందంటే సభ కిటకిటలాడిపోతుందండి. ఎందుకంటే మంచి ఎలా జరుగుతుందని ఉత్సుకతతో జరుగుతుంది కదా సభ సమావేశం. ఒకవైపు జమాజట్టీలని దిక్పాలకులు కూర్చున్నారు. యముడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు ఇలాంటి వాళ్ళు. పైగా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎంత తక్కువ. ఒకటి దండం, ఒకటి ఖడ్గం, ఒకటి త్రిశూలం ఇలా పట్టుకుని ఒక్కొక్కడు కూర్చున్నారు. అనేక మంది వీరాధివీరులు కూర్చుని ఉన్నారు. ఈయన గారు వస్తున్నారు. ఎవరు? మన్మధుడు. ఆ వస్తూ వీళ్ళందరూ పొగరుగా చూస్తూ వస్తున్నాడండి. కానీ వాళ్ళు ఏమీ అనలేదు. అలా తిన్నగా వచ్చాడు వాడు. రాగానే ఎప్పుడు ఇంద్రుడు లేచి నిలబడి రానాయనా అని పిలిచాట. బాసు లేచి వచ్చి మనల్ని పిలవగానే ఇంకుంటుందండి. ఆ ఇంద్రుడు వచ్చి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఏనైనా బాగున్నావా? ఇంట్లో అంత కుశలమే కదా అన్నాడు. ఏమిటి ఇలా కబురు పెట్టావు ఇంద్రా? నువ్వు నన్ను కబురు పెట్టావంటే ఏదో పెద్ద పని పడి ఉంటుంది. నీకు తెలుసు నేను దేన్నైనా సాధించగలనని. అవతలవాడు మర్యాద ఇవ్వాలే కానీ ఇంకా మనకి భుజాలు గజాలు అవ్వండి. ఇక్కడ అత్యద్భుతంగా ఉన్న చూడండి ఈ ఘట్టం. కూర్చోబెట్టాడు. ఏమండి ఎంతమంది దేవతలు ఉంటూ ఉంటే వీళ్ళందరినీ కాదని మన్మధుణ్ణి ఎందుకండి ఆధారంగా చూస్తున్నాడు అంటే అదేం ప్రేమ కాదయ్యా అవసరం అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పాడో. సైకాలజీ అండి ఇక్కడ. పక్షము పెంపు నన్ కుసుమ బాణునిపై నిన్న వ్రాల దేవతాధ్యక్షుని 1000 కన్నులను తక్కిన వేల్పులను జగించి. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. ఇంద్రుడు 1000 కళ్ళు వీడి మీదే వాడేట. పక్షము పెంపు నన్ కుసుమ బాణునిపై నిన్న వ్రాలే దేవతాధ్యక్షుని 1000 కన్నులను తక్కిన వేల్పులను జగించి సూక్ష్మీక్షిక చూడ కార్యగతి ఇట్టిదే.
ప్రభువుల్ ప్రయోజనాపేక్ష నొకప్పుడు ఆశ్రితులకి సమంచిత గౌరవోన్నతులు చెప్పాడు. ప్రభువులు అంటే అధికారులు, వాళ్ళ ప్రయోజనం బట్టి తమ కింద ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు గౌరవాలు ఇస్తారుగా, ఇది సహజమే అన్నాడు. అంటే లోక రీతులు పురాణ కథల్లో ఎలా కనబడతాయి చూడండి, మన బతుకులే కనబడతాయి అక్కడ మనం చూసేవే. సరిగ్గా కాళిదాస్ అంటాడు, ప్రయోజనాపేక్షతయా ప్రభూనాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు. దేవతలు ఒక సభ పెట్టుకున్నారు ఏం చెయ్యాలని. ముఖ్యంగా శివుడి మనస్సు అమ్మవారి వైపు వచ్చేటట్టు చెయ్యాలి అంటే అతడి మనస్సుని మథనం చేసి, అంటే మనస్సులో కలవరం ఏర్పాటు చేసి మరులు కొలిపేలా చెయ్యాలి. సృష్టిలో ఆ శక్తి ఎవడికున్నది అంటే మన్మధుడికుంది. అందుకు దేవతల్లో మన్మధుడు ఒకడు, ఆయన్ని కబురు పెట్టాడు ఇంద్రుడు. అప్పుడు మన్మధుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రుడి వద్దకు. అప్పుడు ఎలా ఉందంటే సభ కిటకిటలాడిపోతుందండి. ఎందుకంటే మంచి ఎలా జరుగుతుందని ఉత్సుకతతో జరుగుతుంది కదా సభ సమావేశం. ఒకవైపు జమాజట్టీలని దిక్పాలకులు కూర్చున్నారు, యముడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు, ఇలాంటి వాళ్ళు. పైగా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎంత తక్కువ, ఒకడు దండం, ఒకటి ఖడ్గం, ఒకటి త్రిశూలం ఇలా పట్టుకుని ఒక్కొక్కడు కూర్చున్నారు. అనేక మంది వీరాధివీరులు కూర్చుని ఉన్నారు. ఈయన గారు వస్తున్నారు, ఎవరు? మన్మధుడు. ఆ వస్తూ వీళ్ళందరూ పొగరుగా చూస్తూ వస్తున్నాడండి, కానీ వాళ్ళు ఏమీ అనలేదు. అలా తిన్నగా వచ్చాడు వాడు. రాగానే ఎప్పుడు ఇంద్రుడు లేచి నిలబడి రానాయన అని పిలిచాట. బాసు లేచి వచ్చి మనల్ని పిలవగానే ఇంకుంటుందండి. ఆ ఇంద్రుడు వచ్చి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఏనాయనా బాగున్నావా, ఇంట్లో అంత కుశలమే కదా అన్నాడు. ఏమిటి ఇలా కబురు పెట్టావు ఇంద్రా? నువ్వు నన్ను కబురు పెట్టావంటే ఏదో పెద్ద పని పడి ఉంటుంది. నీకు తెలుసు నేను దేన్నైనా సాధించగలనని. అవతలవాడు మర్యాద ఇవ్వాలే కానీ ఇంకా మనకి భుజాలు గజాలు అవ్వండి. ఇక్కడ అత్యద్భుతంగా ఉన్న చూడండి ఈ ఘట్టం. కూర్చోబెట్టాడు. ఏమంటే ఎంతమంది దేవతలు ఉంటే వీళ్ళందరినీ కాదని మన్మధుణ్ణి ఎందుకండి ఆధారంగా చూస్తున్నాడు అంటే అదేం ప్రేమ కాదయ్యా, అవసరం అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పాడో, సైకాలజీ అండి ఇక్కడ. పక్షము పెంపు నన్ కుసుమ బాణునిపై నిన్న వ్రాల దేవతాధ్యక్షుని 1000 కన్నులను తక్కిన వేల్పులను జగించి. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. ఇంద్రుడు 1000 కళ్ళు వీడి మీదే వాడేట. పక్షము పెంపు నన్ కుసుమ బాణునిపై నిన్న వ్రాలే దేవతాధ్యక్షుని 1000 కన్నులను తక్కిన వేల్పులను జగించి సూక్ష్మీక్షిక చూడ కార్యగతి ఇట్టిదే. ప్రభువుల్ ప్రయోజనాపేక్ష నొకప్పుడు ఆశ్రితులకి సమంచిత గౌరవోన్నతులు చెప్పాడు. ప్రభువులు అంటే అధికారులు, వాళ్ళ ప్రయోజనం బట్టి తమ కింద ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు గౌరవాలు ఇస్తారుగా, ఇది సహజమే అన్నాడు. అంటే లోక రీతులు పురాణ కథల్లో ఎలా కనబడతాయి చూడండి, మన బతుకులే కనబడతాయి అక్కడ మనం చూసేవే. సరిగ్గా కాళిదాస్ అంటాడు, ప్రయోజనాపేక్షతయా ప్రభూనాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు. ఆ మాటని శ్రీరాముడికి అందంగా చూపించాడు. అలా కూర్చోబెడితే ఈయన మొదలుపెట్టాడు. చెప్పు, నీకేం అవసరము? నాకు తెలుసులే, ఎవరూ చెయ్యలేని పని ఏదైనా వస్తే అది నాకు అప్పచెప్తాం. నీ వజ్రాయుధం ఎక్కడ విఫలమవుతుందో, యముడి యొక్క దండము ఎక్కడ విఫలమవుతుందో, వరుణుని పాశం ఎక్కడ విఫలమవుతుందో, దిక్పాలకుల ఆయుధాలు, గ్రహదేవతల ఆయుధాలు, సర్వాయుధాలు ఎక్కడ విఫలం పొందుతాయో అక్కడ నా ఆయుధం గెలుస్తుంది. తెలుసు కదా నీకు. ఎందుకంటే జమాజట్టీలు లాంటి రాక్షసులను ఓడించిన వాడిని నేను. వాళ్ళ దగ్గర భయపడి పారిపోయారు మీరు చాలా మార్లు చూశారు కదా. అవకాశం దొరికిందని ఎలా ఆడుకుంటున్నాడు. ఇదివరకు రాక్షసులు దండయాత్రలకు వచ్చినప్పుడు కవచాలు వేసుకుని అస్త్రశస్త్రాలు పట్టుకుని వస్తే మీరు ఓడిపోయారు. అంత కవచాలు అస్త్రశస్త్రాలు కలిగిన వాళ్ళని నేను నా పువ్వుల బాణాలతో పడేశాను. వాళ్ళు కామానికి లొంగిపోయి ఓడిపోయారు. మీకు తెలిసిన ఘట్టమే. ఇప్పుడు చెప్పు, ఎవరి మీదకి వెళ్ళమంటావు? తపస్సులు చేస్తున్న ఋషుల మీదకి వెళ్ళాలా, లేక లోకకంటకులై తపస్సులు చేస్తున్న రాక్షసుల దగ్గరికి వెళ్ళాలా, లేక ఏదైనా దేవత ఈ మధ్య ఇంద్రియ నిగ్రహం సాధన చేస్తున్నాడు వాడి మీదకి వెళ్ళాలా? చెప్పు, నేను ఎవరినైనా జయించగలను. నీకు తెలుసు నిన్నేనే జయించగలను. నీకు అనుభవాలు అయ్యేగది వరకు. బ్రహ్మనైనా జయించగలను, విష్ణువునైనా జయించగలను, రుద్రునైనా జయించగలను అన్నాడు. అది నాకు కావాలన్నాడు ఆయన. వాడి చేతే చేయించగలను అని ఒప్పించి చేయించాడు. ఇక్కడ ఎప్పుడైతే అయ్యిందో, నువ్వు అది అన్నీ చేయగలవని తెలుసయ్యా, అందుకే నిన్నే పంపిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు ఇంత ప్రేమ చూపించాడు. మన్మధుడు ప్రాజెక్ట్ అప్పగించాడు. ఏమని? రుద్రుని జయించు అని. సరే, మన్మధుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంత బీరాలు పలికేక ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు, రుద్రుడి మీదకి వెళ్ళలేదు ఆయన. అందుకే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి సరంజామా సర్దుకుంటున్నాడు.
ఏమిటయ్యా? చెరకు విల్లు, పువ్వుల బాణాలు, తుమ్మెదల నారి, ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. దానికి తోడు ఫ్రెండ్స్ ఇద్దరు ఆయనకు ఉన్నారు, వాళ్ళిద్దరూ కావాలట. ఒకడు మలయ పవనుడు, ఒకడు వసంతుడు. చూసారు ఎంత బాగుందో. వసంతుడు ఏం చేస్తారంటే ముందు వాతావరణంలో పువ్వులు, పళ్ళు, సుగంధాలు, అంత వేడి కాక అంత చల్లదనము కాక సమశీతోష్ణ స్థితిని కల్పిస్తాడు వసంతుడు. వాడు మలయ పవనం చక్కగా అలా వీస్తూ ఉంటుంది. అలాగే మనస్సుని కంట్రోల్ చేసేవాడు కనుక మనస్సు ధనుస్సు అయింది. పంచ తన్మాత్రలు 5 పువ్వుల బాణాలు అయ్యాయి. ప్రాణ నాడులు తొమ్మిదల బారయ్యి. ఇది రహస్యం అండి, తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకున్నాడు ఆయన. సెట్ చేసుకుంటుంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏమిటి అంత సెట్ చేసుకుంటున్నా, ఎవరి మీదకి వెళ్తున్నావు ఏంటండి? వెంటనే ఏముంది, శివుడి మీదకి వెళ్తున్నాను. ఇది మరొకసారి చెప్పండి. వాడు కళ్ళు తిరిగే. కొంచెం ఆలోచించుకున్నావా ఎవడి మీదకి వెళ్తున్నావో? ఆయన ఎవడు, నువ్వెవడు? ఒక శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదిరి బలం, తన బలం, ఈ రెండు తెలుసుకుని వెళ్ళాలి, అంతే కదా. వాడి దగ్గర ఏమున్నాయి, నీ దగ్గర ఉన్నాయి. నీ ఎక్విప్మెంట్ ఏమిటి, వాడి ఎక్విప్మెంట్ ఏమిటి, నీ పరికరాలు ఏమిటి, వాడి పరికరాలు ఏమిటి, ఆలోచించు. అతని శరాసనంబు కనకాచలము, ఇక్షు శరాసనంబు నీకు. అతనికి అమ్ము పాశుపతము, అంటిన కందెడు పువ్వులమ్ము నీకు. అతడు పురాపహారి, విరహాతుర పాంత జనాపహారి నీవు. అతనికి నీకు హస్తిమశకాంతరమిమ్మయి ఎంచి చూడగన్. నీ బతుకు ఆ బతుకు ఒకసారి స్టడీ చేసావు. ఆయన ఎవడు? అతని శరాసనంబు కనకాచలము. ఆయన ధనుస్సు ఏమిటో తెలుసా? ఎవడు వంచలేని మేరు పర్వతం ఆయన ధనుస్సు. తమరి ధనుస్సు. ఇక్షుశరాసనంబు నీకు, చెరకు విల్లు నీకు. ఇక ఆయన అస్త్రం ఏంటో తెలుసా? పాశుపతాస్త్రం, ముల్లోకాల్ని తగలబెట్టగలిగే పాశుపతాస్త్రం. తమరి అస్త్రములో అంటిన కందెడు పువ్వులు అమ్ములు నీకు. అంటుకుంటే వాడిపోయే పువ్వులు నీకు బాణాలు. ఆలోచించుకో. అతడు పురాపహారి, అతడు ముల్లోకాల్ని గడగడలాడించిన త్రిపురాసుల్ని సంహరించాడు. తమరు విరహంతో బేలగా మోహంతో ఉండిపోయేటటువంటి బలహీనులైన యువకుల మీద ప్రతాపం చూపిస్తావు. ఆయనకి నీకేమున్నదయ్యా? ఏనుగుకి దోమకి ఎంత తేడావో ఈశ్వరునికి నీకు అంత తేడా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు అంతే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ముందుకెళ్తూ ఉంటే. అనుకున్నాడంతే, ఒక్కరోజు ఎంకరేజ్ చేయరుగా ఏం చేస్తావు? నా ఘన చరిత్ర తెలిసి కూడా ఇలా మాట్లాడింది మా ఆవిడ. అయినా ఆవిడ వదలలేదండి. నన్నచోరుడు భాషలోకి వెళదాం. నన్నచోరుడు అని ఒక తెలుగు ఆయన ఉన్నాడు తెలుసా? కుమార సంభవాన్ని తెలుగు చేసిన మహానుభావుడు. ఏమిటయ్యా నీ ప్రతాపం? కొని బాలురైనను తిని పిప్పియుమిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి. ఎంత తెలుగిచ్చాడు! కొని బాలురైనను తిని పిప్పియుమిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి. పిల్లలు కూడా తిని పారేసి పిప్పి చేసే చెరకుని పెద్ద విల్లని పట్టుకున్నావు. పాపం దాన్ని నమ్ముకున్నావు నువ్వు. హల్కా వస్తువులన్నీ దగ్గర పెట్టుకున్నావు నువ్వు. అంతేకాదు, మెలతల తల వెండ్రుకుల నంటి కందెడు అలరు పుష్పమ్ములమ్ములని తలంచి. ఆడవాళ్ల తల వెంట్రుకలు అంటుకుంటే చాలు కందిపోయే పువ్వులు బాణాలుగా నమ్ము కూర్చున్నావు నువ్వు. అంతేనా? అబలలు ఓపిన ఆకాశమునకెగరు సుఖములు మూలబలము కాగా. అలా సుఖములు మూలబలము కాగా. వీడికి రథానికి గుర్రాలు ఎవరయ్యా అంటే చిలకలు. చిలుకల్ని గుర్రాలుగా పెట్టుకుని నడుస్తుంటాడు. ఎందుకంటే మన్మధుడు కదండి, అన్ని స్మూత్గా మృదువుగా అందంగా ఉంటూ ఉంటాయి ఇక్కడ. కానీ చిలకలు అవి చూస్తే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది, వాటిని రథంగా పెట్టుకున్నాడు. ఈ చిలకలకి అంత శక్తి, ఆడవాళ్ళు చప్పట్లు కొడితే ఆకాశానికి ఎగిరిపోయి చిలకల్ని నమ్ముకున్న గుర్రాలుగా పెట్టుకున్నావు ఇక్కడ. ఇది నీ పరిస్థితి ఇక్కడ. ఆలోచించు. అంతేకాదు, నీ చుట్టూ ఉన్న ఒక్కొక్కడు చూస్తూ ఉంటే తలిరాకునైన కదల్పనోపగలేని మందపవనుండు ఒక పెనుప్రాపుగాగా. ఆ మలైపవుడు ఉన్నాడే, చిగురాకును కూడా గట్టిగా కదపలేడు, అలాంటి వాడిని తెచ్చుకున్నాం. ఇక వసంతుడు ఉన్నాడే, ఆయన ఎంత వేసవికి, ఆ వేసవికి కందిపోయేడు వాడు. ఆ వేసవి వస్తే వసంతం పోతుంది, అవునా లేదా? అంటే సంవత్సరం మొత్తం మీద వసంతుడికి ఎన్ని మాసాలండి? 2. అంటే ఏడాది మొత్తం మీద 2 నెలల ఆయువు కలిగిన అల్పాయుష్కుడు వసంతుడు. వాడు నీకు ఫ్రెండు. ఇలాంటి వాళ్ళని నమ్ముకున్నావే. అంతేకాదు, కాకి పిల్లల కోడు పికములు బోటు మగలుగాగా ఉగ్రుపై పోదగునే మదనా, ఉగ్రుపై పోదగునే మదనా. కాకులు తరిమి కొడితే పారిపోయి కోకిలలు, అదొక పరివారం ఆయనకి. ఇలాంటి తేలికపాటి పరివారం పట్టుకుని ఉగ్రుడి మీదకి వెళ్తున్నావా అని పేరు ఎప్పుడైనా విన్నావా?
శివ, శంకర అని సౌమ్యమైన పేర్లు విన్నావో, ఉగ్రుడు, రుద్రుడు, భీముడు ఆయన తెలుసుకో ఇక్కడ. కనుక కొంచెం ముందు వెనక చూడు అంటే, చూడు ఈ ఆడవాళ్ళకి తమ భర్తల ప్రతాపం తెలియదు, అందుకే నిరుత్సాహపరుస్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నా రికార్డు తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడచ్చా అన్నాడు ఇక్కడ. ఒక్కసారి రికార్డు చూడు, ఎక్కడ ఫెయిల్యూర్ కేసు ఒక్కట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా జయన్నాదే, అందరూ నాకు లొంగిపోయారు. ముల్లోకాలు నా పువ్వుల అమ్ముల కొనలకు లొంగుతాయి. అసలు 5 బాణాలు ఎప్పుడు పూర్తిగా వాడాల్సిన అవసరం నాకు రాలేదు, ఒక్క బాణానికి పడిపోయారు చాలామంది. అలాంటిది నాకు అపజయమా అన్నాడు. నిజంగానికి అహంకారం ఎంత ప్రమాదకరమో ఇలాంటి కథల ద్వారా తెలుసుకోవాలి. కనుక రోజులు కలిసి వచ్చాయని చెప్పి ఎల్లవేళలా కలిసి వచ్చాయి అనుకోకూడదు. మొత్తానికి ఇవన్నీ తీసుకుని బయలుదేరాడండి. బయలుదేరి స్థాన్వాశ్రమానికి చేరుకున్నాడు జాగ్రత్తగా. అది కూడా ఒక చోటు చూసుకున్నాడు, ఒక గుబురయ్యిన చెట్టు చాటు నిలబడి అప్పుడు ఎవరిని కొట్టాలో చూసేట. అప్పుడు కనబడుతున్నాడు పరమేశ్వరుడు ఎదురుగా. మన్మధుడికి పరమేశ్వరుడు కనబడుతున్నాడు. పరమేశ్వరుడు యొక్క మూర్తిని చూడబడుతున్నాం. ఇది తపోమూర్తి. ఉగ్రమూర్తులు, యోగమూర్తులు, భోగమూర్తులు తెలుసు కదా. ఉగ్రమూర్తులు వీరభద్రుడు, శరభేశ్వరుడు, యోగమూర్తులు దక్షిణామూర్తి. ఇప్పుడు తపోమూర్తి కూడా యోగమూర్తే. శివుడు తపస్సులో ఉన్నటువంటి మూర్తి. ఇది వర్ణన కాదు, ధ్యానం. అందుకే కథ వినేటప్పుడు ఏమవుతుందంటే మన మనస్సులో దృశ్యం కదులుతుండండి. ఆ దృశ్యం కదిలితే మన బ్రతుకు బాగుపడుతుంది. అది ఇక్కడ అది ధ్యానం లాంటిది. అలాంటి శ్రద్ధగా వినాలి. ఇప్పుడు స్వామి కూర్చున్నాడు, ఎంత అందంగా కూర్చున్నాడో చూపిస్తున్నారు. సదేవదారుద్రుమ వేదికాయాం శార్దూల చర్మ వ్యవధానవత్యాం ఆసీనమాసన్న శరీరపాతస్త్రయంబకం సంయమినం దదర్శ. ఎటువంటి వాడిని చూసాడంటే, హైమవత్పర్వత ప్రాంతంలో దేవదారు వృక్షాలు ఉన్నాయి. ఎవరైనా హిమాలయాలు చూసి ఉంటే తెలుస్తుంది. దేవదారు వృక్షాలు ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తుగా ఉంటాయండి, మహావృక్షములు. ఒక్కొక్కటి ఇంతంత మానులు. అలాంటి మహావృక్షములు. ఆ వృక్షముల నడుమ ఒక రమ్యమైన వేదిక. స దేవదారుద్రుమ వేదికాయాం. అలాంటి ఆ వేదికపై ఆయన దివ్యమైన వస్త్రము, చర్మాంబరము ధరించి చర్మాంబరాన్ని ఉత్తరీయంగా వేసుకుని కూర్చున్నాడు ఇక్కడ. ఆ కూర్చున్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడంటే, త్రయంబకం సంయమినం దదర్శ. సంయమి, సంయమి అంటే సంపూర్ణముగా ఇంద్రియాలను నిగ్రహించిన యతీశ్వరుడు. ఆ యతివేషంలో మహాతపస్విగా తపోమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరుని చూస్తూ ఎంత పొగరమోతు మాటలు చెప్పొచ్చాడు అని చూడగానే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఆ మూర్తి ఎలా కూర్చున్నాడయ్యా అంటే, ఆ 2 చేతులు ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. కనుబొమల మధ్యలో దృష్టిని కేంద్రీకరించాడు. ఎంత అందమైన మూర్తి. వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిల్పి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధమనువు పరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలి గర్జనము లేని ఘన ఘనాఘనము ఓలి ధ్యాన నిశ్చలుడగు ఇందు ధరుని చూచి ప్రసవనారాచుడతి భయభ్రాంతుడయ్యే. తపోమూర్తిగా ఉన్న శివుని సౌందర్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. వలుద కింజడ కొప్పు వదలి వీడకయుండా. ఎంత అందమైన తెలుగు మాటలు. ఆయన జటాజూటం అంత ఉన్నది. అది కెంపు రంగుతో ఉంది, లేత ఎర్రని కాంతులతో ఉన్న జటాజూటం. దాన్ని బంధించి ఉన్నాడు. ఆ బంధించిన జటాజూటం ఆ తపస్సులో మళ్ళీ చెదిరిపోయి తపోభంగం కాకుండా తలపాగాలాగా ఒక పాము చుట్టూ కూర్చుందండి. దానికి పాప అనే మాటకు పాము అని కూడా అర్థం తెలుగులో. అందుకే వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియ జుట్టి. ఆ తర్వాత మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి, కృష్ణాజనం ధరించి ఉన్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు కదా. ఎలా ఉన్నాడంటే, భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు. అంటే శ్రీనాథుడు యోగశాస్త్ర, తత్వశాస్త్ర, జ్యోతిష్శాస్త్రాది సర్వశాస్త్రాల్లో ప్రవీణుడు. అందుకే ఆ శాస్త్ర మర్మములు చూపిస్తున్నాడు. ధ్యానం చేసేటప్పుడు ఘనదృష్టి నాసికాగ్రమున నిలిపి. నాసికాగ్రం అంటే ముక్కు కొన, అంటే ముక్కుకి ఈ కొన, కనుబొమల నడిమి ప్రాంతం. లలాటం దివ్యమైన చిదాకాశ స్థానం.
ఆ నడిమి ప్రాంతంలో, కనుబొమల నడిమి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పరమాత్మని ధ్యానం చేయాలి. యోగంలో అది పద్ధతి. కృష్ణ పరమాత్మ గీతలో నాసాగ్ర దృష్టి అని చెప్పింది దీని గురించి 6వ అధ్యాయంలో. అక్కడ దృష్టిని నిలపాలి. దీనికి వేదాంత శాస్త్రం చాలా చెప్తోందండి. ధ్యానం చేసే పద్ధతి అది. అక్కడ దృష్టి నిలిపేటప్పుడు జ్యోతి రూపాన్నైనా ధ్యానించవచ్చు, జ్యోతిర్లింగ రూపంగా శివుని ధ్యానించవచ్చు, లేదా ప్రీతిపాత్రమైన ఏ శివమూర్తినైనా ధ్యానించవచ్చు. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇడ పింగళ ఈ 2 నాడులు సుషుమ్న 3 కలుస్తాయిట. అందుకే ఇడ వరణా నది, పింగళ అసి నది, సుషుమ్న గంగా నది 3 కలిసిన చోటు వారణాసి. మన శరీరంలో కాశీక్షేత్రం ఇదండి. అక్కడ జ్యోతిర్లింగాన్ని ధ్యానించాలి. ఇది పద్ధతి. అక్కడ దృష్టి ఎవడు పెట్టి ధ్యానిస్తాడో పరమాత్మని వాడు మహాయోగి. ఆ ధ్యానంలో లీనమైనప్పుడు ఎలా ఉంటుందంటే భ్రూవికారము లేని పొడవు రెప్పలు. ఇది తెలుసుకోవాలండి. ఇక్కడ మాట చాలా గట్టిగా చెప్పాడు. ధ్యాన భంగిమే. ధ్యానం దేని మీద ఈశ్వరుడి గరుక. భంగిమలు కావండి. కొంతమంది కళ్ళు మూసుకునేటప్పుడు ఇలా మూసుకుంటారు గంట సేపు. అది ధ్యానం కాదు. ఈజ్ అంటామే, అది ఉండాలి ధ్యానంలో. అంటే అసలు వికారంలో ఉండకూడదట. అందుకే భ్రూవికారము లేని లలాట భాగంలో ముడిపడకూడదు. ప్రశాంతంగా ఉండాలి ఇక్కడ. ఆ స్థితి. అలా కూర్చున్నాడు. వర్ణన ఎంత బాగా చెప్పారో చూడండి ఇక్కడ. అందుకే జపాలు చేస్తున్నప్పుడు ఆవలించడం, ఆసనం అటు ఇటు మార్చుకోవడం ప్రయోజనం లేదు. నిశ్చలంగా కూర్చోగలిగినంతసేపు చేసే జపమే గొప్పది ఇక్కడ. అలాగని మానేయవద్దు. పాపం పోవడానికి పనికొస్తుంది జపం చేస్తే. అది సిద్ధిలోకి వెళ్ళడం మహా కష్టం. కనుక సాధన ఎలా ఉండాలో ఇక్కడ తెలుస్తుంది. భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి, అలా నిలిపి ఉంచాడు. అంతేకాదు యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిరబంధం అనుభూపరచి. ఆసనం ఎలా వేసుకున్నాడంటే కొంతమంది 10 నిమిషాలు వినడానికి వస్తారండి, 100 మార్లు అటు ఇటు తిరుగుతారు. అంటే ముందు వీడికే కూర్చోవడం చేత కాదు, మనస్సు ఎక్కడ కూర్చుంటుంది చూడండి. ముందు మనిషి కూర్చోవాలి, తర్వాత మనస్సు కూర్చోవాలి. కనుక ఆసన సిద్ధిని యోగశాస్త్రంలో ఒక మాట చెప్తారు. అంటే వేసిన ఆసనంలో స్థిరంగా ఉండగలుగుతూ చెక్కు చెదరకుండా ఉండగలగాలి. ఆసన స్థిరం. ఈయన యోగ పట్టికలో ఉన్నాడు ఒకానొక ఆసనంలో. దానిలో ఆసన స్థిరబంధంలో ఉన్నాడు. ఆ కూర్చున్న మూర్తి ఎంత దివ్యంగా కనబడుతున్నాడు అక్కడ. అంత అత్యద్భుతంగా పరమాత్మ అక్కడ సాక్షాత్కరిస్తున్నాడు. త్రయంబకం సంయమీనం దదర్శ. ఆ 2 చేతుల్లో పెట్టుకున్నాడు కదా. అప్పుడు ఎలా ఉన్నాడయ్యా శివుడు అంటే ప్రఫుల్ల రాజీవ మివాంక మధ్యే అన్నారు కాళిదాసు. ఎంత అందంగా చెప్పారు. ఆ 2 చేతులు తెల్లని శివుడు, అరిచేతులు ఎర్రగా పద్మాల్లా ఉన్నాయటండి. ఇలా పెట్టు కూర్చున్నాడు ఆయన. ఆ అరచేతులు ఎలా ఉన్నాయంటే ఒక వికసించిన ఎర్రని పద్మాన్ని తెచ్చి ఒళ్ళు పెట్టుకున్నాడా అన్నట్లుగా ఉన్నాయట అరచేతులు. ప్రఫుల్ల రాజీవ మివాంక మధ్యే. ఇంత అందంగా నిర్వికారంగా ప్రశాంతంగా పరమేశ్వరుడు కనబడుతూ ఉంటే ఒక్కసారి ఉళ్ళంతా చెమట్లు పట్టే. రతీదేవి చూస్తుంది. ఏమంటావు అన్ని బీరాల పలుకొచ్చి ఏంటి మారిపోతుంది సీను. చెమట్లు పడుతున్నాయి. ఆవిడ ఆయనకి పరిచర్య చేస్తుంది కదా, చేతుల వస్త్రం తీసుకుని తుడుచుకోనిచ్చింది. అంతదాకా ఎందుకు, అంతవరకు ధనస్సు అన్ని పట్టుకున్నాడే, నెమ్మదిగా చేతి నుండి జారిపోతున్నాయి. ఒయ్యగడాయగా జనియు ఉగ్ర విలోచను పార్శ్వభూమి అయి అందు అయ్యమరేంద్రునెచ్చలి భయంబును కంపము నుప్పతిల్లగా తీయని విల్లు పుష్పముల తీర్చిన యమ్ములు శౌర్య సంపదల వ్రయ్యలుగాగా భూమి పడవైచెను. భూమి పడవైచే నిలింపులు చూచి బెగ్గిలన్. ఆ దగ్గరకు వచ్చిన వాడికి ఒక్కసారిగా స్వరూపం చూడగానే భయం పుట్టి తీయని విల్లు పుష్పములు తీర్చిన అమ్ములు. ఆ తీయని విల్లు అంటే చెరకు విల్లు, పువ్వుల బాణాలు ఇవన్నీ రెడీగా పట్టుకున్నాడు కదా, అవి చేతి నుండి జారిపోయాయి. ఒక్కసారి ఎప్పుడైతే చేతి నుండి జారిపోతున్నాయో పైనుంచి ఏం నిర్వాకం చేస్తాడా అని చూస్తున్న దేవతలు ఆహాకారాలు ఎత్తారట. నీ మీద నమ్ముకున్నావయ్యా, నువ్వు ఇలా చేస్తున్నావంటే ఆహాకారాలు ఎత్తారు. ఆ సమయంలో ఈ రుద్రుని ఎలా జయించడమా అని భయవిఫలుడై నిలబడి ఉన్నాడు మన్మథుడు. పైగా జయించలేకపోతే సభలో బీరాలు పరుగు పోతుంది. ఇంకా శివుడు చూడలేదు కనుక సరిపోయింది. ఇలా ఆలోచనలో ఉన్నాడు. ఏదైనా తోడు దొరికితే బాగుండు అనుకుంటున్నాడు. ఆ సమయంలో కాలిమువ్వల సవ్వడి వినబడిందండి. చూశాడటు. వేల వేల మదనుల తన కోల కనుల చూపులలో లీలగా సృష్టించగలుగు బాల కదలి వచ్చే. ఆ బాల కదలి వచ్చే అనంగ జనకాపంగ వీక్షణాయే నమో నమః. ఒక మన్మధుడేంటి, కోటి మన్మధులనైనా తన కను చూపుల్లోంచి సృష్టించగల తల్లి అక్కడికి
ఆ పూజా ద్రవ్యములన్నీ పట్టుకుని తన చెలికత్తెలతో వస్తూ ఉన్నది ఇక్కడ. అప్పుడు చూశాడు జగన్మాత మహాత్రిపుర సుందరి. ఆవిడ్ని చూసాక ధైర్యం వచ్చిందిటండి ఇక్కడ. ఎందుకంటే తన బాణాల మీద ధైర్యం కాదు, ఈవిడ ఆయన ఎదురుగా నిలబడితే తన బాణాలు పరిచేస్తాయి అని ధైర్యం వచ్చింది ఇక్కడ. ఆ తల్లి ఆ సమయంలో మళ్ళీ పరిచర్య అంతా చేసి పరమేశ్వరుడు ముందుకొచ్చి నమస్కరించి పుష్పములు చిగుళ్ళు స్వామి పాదాల మీద వేసి మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దోయి నమస్కరిస్తున్నది. కొంతసేపటికి సమాధి నుంచి లేచి పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూశాడు. మన్మథుడు పరమేశ్వరుని జయించాలనే ఉద్దేశంతో ఇంద్రాది దేవతల యొక్క మాట మేరకు ఆయన తన పంచ కుసుమ బాణాలని, చెరకు విల్లుని, తుమ్మెదల నారిని సవరించుకుని చిలకలు పూంచిన రథంపై వసంతుడు మలయపవనుడు తోడురాగా రతీదేవి సహాయుడు వచ్చాడు. కానీ ఎదురుగా పరమేశ్వర స్వరూపాన్ని చూడగానే అతనికి భయం కలిగింది. ఎందుకంటే పరమేశ్వరుడు ధ్యాన నిశ్చలుడి ఉన్నాడు. ఆ అద్భుతమైన మూర్తి ఆ విధంగా ధ్యానముద్రాంకితుడై తపోమూర్తిగా సాక్షాత్కరిస్తున్నాడు. పరమేశ్వరుని తపోమూర్తిని ఎవరు ధ్యానిస్తారో వారికి ధ్యానం సిద్ధమవుతుంది, సాధనా మార్గం పటిష్టమవుతుంది. అందుకే పరమేశ్వరుని యొక్క తపోమూర్తిని ధ్యానించడం ఒక యోగం. శివుని యోగమూర్తుల్లో దక్షిణామూర్తి స్వరూపాల్లో ఒకటి తపోమూర్తిగా మనం భావించాలి. పరమేశ్వరుడు తపస్సు అంటే ఏమిటో చెప్పడానికి తానే తపోమూర్తిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఆ దివ్యమైన మూర్తిని చూసి ఎప్పుడైతే భయపడి తన చేతిలోని అమ్ములు విల్లు కూడా జార్చి వేశాడు మన్మథుడు, దేవతలు ఆహాకారాలు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ అమ్మవారు ప్రవేశించారు. దానితో ధైర్యం పుంజుకుని ధనుస్సును తీశాడు. అమ్మవారు అక్కడ చేయవలసిన వేదికా సమ్మార్జనాది క్రియలు అంటే చుట్టూ ఉన్న ప్రాంతమంతా సవరించి సర్ది అప్పుడు పరమేశ్వరుని వద్దకు వచ్చి ఎప్పటి మాదిరిగానే స్వామివారికి పాదపద్మాలపై కుసుమాలు జల్లి నమస్కరిస్తుందట. ఎంత చక్కగా ఆ తల్లి నమస్కరిస్తున్నది అంటే పల్లవ పుష్పభంగములు పాద సరోరుగ యుగ్మ కంబుపై చల్లి స్రవోవతంసయగు సంపెగ మొగ్గ ఒకంత జారగా అల్లన మృక్య పార్వతి భయంబును భక్తియు సంభ్రమిమ్ము సంధిల్లగా భావి భర్తకు ఫణిప్రభుహారునకు అంధకారికిన్ అల్లన మృక్య పార్వతి. ఆ తల్లి ఎలా మృక్కుతున్నదో చూపిస్తున్నాడు, బొమ్మ గీసినడు శ్రీనాథుడు వాడు. పల్లవ పుష్పభంగములు పాద సరోరుగ యుగ్మ కంబుపై చల్లి, ఆ చిగుళ్ళు పువ్వులు తీసుకొచ్చింది కదా, వాటిని స్వామివారి పాదపద్మాలపై జల్లి తల వంచి నమస్కరిస్తున్నప్పుడు ఆమె ధరించిన జడలో ధరించిన రకరకాల కుసుమాల్లో సంపెగ మొగ్గ చెవిలోంచి జారుతోందిట. ఆ విధంగా నమస్కరించింది తల్లి. ఎవరికి నమస్కరించింది? భావి భర్తకు ఫణిప్రభుహారునకు అంధకారికి. అంధకుడనే రాక్షుణ్ణి సంహరించిన పరమేశ్వరుడు భావి భర్త, కాబోయే భర్త, ఫణిప్రభుహారుడు, నాగభూషణుడు ఆయన పరమేశ్వరుడికి నమస్కరించింది. ఎలాంటి భావంతో అంటే భయంబును భక్తియు సంభ్రమంబు సంధిల్లగా. ఆ మహామూర్తి ముందు నమస్కరిస్తున్నప్పుడు ఆ గౌరవంతో అద్భుతాన్ని చూసిన భావంతో కూడిన భయం ఒకటి కలుగుతున్నది. దానితో భక్తి, దానితో సంభ్రమం. సంభ్రమం అనగా తత్తరపాటు. ఈ 3 భావాలతో నమస్కరిస్తున్నది. పరమేశ్వరుడు అప్పుడు కనులు తెరిచి చూసి ఏ రోజు లేనిది దీవించెట్ట, సరిలేని మగని బడయుమ తరుణి అని. ఎంత చక్కని మాట చూడండి. సాటి లేని మొగుడు లభించుగాక అన్నాడు. ఇక్కడ శ్రీనాథుడు అంటాడు ఈశ్వర భాషితముకు అన్యథాత్వము కలదే అన్నాడు. ఇక్కడ ఈశ్వర భాషితం అది అబద్ధం కాదుట. ఎందుకంటే సరిలేని మగడు అంటే సాటి లేనివాడు అని. సృష్టిలో సాటి లేనివాడు ఎవడూ లేడు, ఒక్క పరమేశ్వరుడు తప్ప. ఆయనతో సమానము లేదు, ఆయన కంటే అధికం లేదు. సమానాధిక వర్జిత అని చెప్తున్నారు ఇక్కడ. ఆ మాటలో అంత చమత్కారం ఉన్నది. అంతేకాదు అమ్మవారు ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడని తాను అప్పుడే స్వామివారి కోసం భానుదీప్తుల నీటారి ప్రన్ననైన పృథుల మందాకిని పద్మబీజమాల, ఆమె తామర బీజాల మాల ఒకటి తాను స్వయంగా అల్లి తీసుకొచ్చింది. ఎందుకంటే తపస్సులు చేసుకునేవాడికి ఇవ్వాల్సినవి ఏంటంటే విభూతులు, జపమాలు ఇవే కదండి. అందుకే ఆయన కోసం తీసుకొచ్చింది ఏంటంటే పద్మబీజమాల, తామర విత్తనాలతో చేసినటువంటి ఒక జపమాల. దానిని చక్కని దొన్నెలో పువ్వులు వేసి దాని మీద పెట్టి స్వామివారికి సమర్పణ చేస్తుంది. అది అందుకోవాలని స్వామి ఇప్పుడు వంగబోతున్నాడు. ఇప్పుడు అమ్మవారు వంగి ఇస్తున్నారు, స్వామివారు వంగి అందుకోబోతున్నారు. ఇదే సమయమని తన ధనుస్సును కూడా వంచాడు మహానుభావుడు మన్మథుడు. ఇక్కడ
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతమైన భావం చెప్తారు. అందము చిందిపోవ చెవి అందలి చెందువ జారుచుండ పూలందుకొనుండటంచు సుమనొంజలి ముందుకు జాచి శైలరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. ఇది కూడా అద్భుతమైన చిత్రలేఖనంలా చూపిస్తున్నారు ఇక్కడ. అందము చిందిపోవ చెవియందలి చెందవ జారుచుండ. శ్రీనాథుడిచ్చిన భావాన్ని అందిపుచ్చుకున్నారు ఆయన. పూలందుకొనుండటంచు సుమనోంజలు ముందుకు జాచి శైలరా నందన వంగే. పర్వతరాజపుత్రి వంగింది. ఎప్పుడైతే ఆవిడ వంగిందో ఇది అదనైన సమయమని ధనస్సును తీసుకుని ముందుకు వంగాడు మన్మధుడు. స్వామివారు అందుకోవడానికి వంగారు. స్వామివారు వంగిన తీరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఉన్నమితోర్ధ్వకాయుడై అన్నారు ఇక్కడ. ఆ విశేషం ఏంటంటే వంగేటప్పుడు కూడా ఇలా వంగలేదు ఆయన. గంభీరమైన స్వామి వెన్ను వంచకుండా వంగేట, నడుము భాగం మాత్రం అలా అని పుచ్చుకుంటున్నాడు స్వామివారు. ఆ సమయంలో బాణప్రయోగం చేస్తున్నాడు ఇతను. నిజానికి పరమేశ్వరుని కొట్టగలడా? ఏదో అమ్మవారు దన్ను చూసుకుని ఉపక్రమిస్తున్నాడే కానీ ఇక్కడ. ఎందుకంటే అక్కడ శివపురాణంలో వ్యాసభగవానుడు ఒక మాట చెప్తాడు. మొత్తం ముల్లోకాల్లో నువ్వు ఊహించే అందం, ఊహించగలిగే అందం, ఊహించలేని అందం, ఇవన్నీ ఒక దగ్గర రాసిపోసిన ఆ జగన్మాతృ సౌందర్యం ముందు అవి ఇసుమంత కూడా కొరగావయ్యా. అటువంటి త్రిపుర సుందర తల్లి అంత సౌందర్యవతి ఎదురుగా నిలబడింది కనుక తన బాణాలు పనిచేస్తూనే భ్రమించాడు ఆయన. అందుకు బాణప్రయోగం చేశాడు. ఎప్పుడైతే ప్రథమ బాణం వెళ్ళిందో వెంటనే పరమేశ్వరుడు మనస్సు అమ్మవారిని చూసినప్పుడు కించిత్ వికారాలకు లోనయ్యింది. పరమేశ్వరుడు ఒక్కసారి ఆలోచించాడు, ఈ మనోవికారానికి కారణమేమిటా అని. దిశాంచలంబునకు చూపు పరచునప్పుడు కట్టెదురా. అప్పుడు కనబడ్డాడు ఆయన. ఎలా కనబడ్డాడు అంటే దక్షిణాపాంగ నివిష్ట ముష్టియు ఆతతాంగుండును చక్రీకృత కార్ముకుండును ఆకుంచిత సవ్యపాదుండును ప్రహతోద్యుక్తుండనైన మన్మథుని కనుంగునే. మన్మథుడు ఎలా ఉన్నాడు అంటే ఆ దృష్టి ఎక్కడ పెట్టాడంటే లక్ష్యం మీద పెట్టుకున్నాడు. ఆ బాణాన్ని సరిగ్గా చూసుకుంటున్నాడు. కాస్త ముందుకు వంగి ఉన్నాడు. అంతేకాదు చక్రీకృత కార్ముకుడు. వింటి నారి పట్టి లాగగానే ధనస్సు చక్రాకారంగా కనిపిస్తుంది. అలా ప్రహతోద్యుక్తుడు కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన్మధుని చూసి తపపరామర్శ వివృద్ధ క్రోధుండయ్యే. చాలా గొప్ప మాటను చూపించారు ఇక్కడ. దీన్ని కాళిదాస మహాకవి అందించిన మాటలోంచి తీసుకున్నారు శ్రీనాథ మహాకవి. తపపరామర్శ వివృద్ధ మన్యోర్భ్రూభంగ దుష్ప్రేక్ష ముఖస్య తస్య స్ఫురన్నుదర్చి సహసా తృతీయా దక్షిణ కృషాను కిల నిష్పపాత అంటారు కాళిదాస మహాకవి. ఎంత అందమైన భావం చూడండి ఇక్కడ. అసలు ధ్యానం గురించి చెప్తూ మన శరీరం ఒక దివ్యమైన యోగ శరీరం. ఈశ్వర చైతన్యం ఎక్కడో లేదు, మన శరీరంలో ఉంది. కానీ అది తెలుసుకునే విధంగా మనం సాధన చేయట్లేదు. శరీరంలో ఉన్న దివ్యశక్తిని జాగృతపరుచుకునే ప్రక్రియలు ఉన్నాయి. అందులో సాధన చేసేటప్పుడు దృష్టిని భ్రూమధ్యం నుంచి కేంద్రీకరించాలి. అక్కడి నుంచి భ్రూమధ్యం నుంచి లలాటం అంతా కూడాను చిదాకాశ స్థానం అంటారు. అది ఈశ్వర స్థానం, అదే నిజమైన ఆకాశం. కానీ అక్కడ దృష్టి పెట్టాలి. అక్కడ దృష్టి కేంద్రీకరించినప్పుడు విచ్చుకునే దృష్టి పేరు జ్ఞాన దృష్టి. అది మనకు సాధన చేస్తే విచ్చుకుంటుంది. పరమేశ్వరుడి దగ్గర సహజంగానే ఉంది అది. అందుకే తపపరామర్శ వివృద్ధ మన్యోహం అన్నారు ఇక్కడ. అంతవరకు చేసిన తపశ్శక్తి చేత ఆయనలో ఒక తీవ్రమైన అగ్నిశక్తి కేంద్రీకృతమై ఉన్నది. ఇప్పుడు ఆయన ఒక్కసారి మన్మథుని చూడగానే ఆ నేత్రం విచ్చుకుని ఆ అగ్ని అటు ప్రయాణం చేసింది. నాగభూషణు పాలనయనానలము చేత పంచబాణుడు బిట్టు భస్మమయ్యే. పరమేశ్వరుడు యొక్క పాలనేత్రం నుంచి ప్రసరించినటువంటి ఆ దివ్యమైన అగ్ని జ్వాలలకి మన్మధుడు ఉన్నవాడు ఉన్నపాటున బూడిద కుప్ప అయ్యాడు ఇక్కడ. ఆశ్చర్యకరంగా ఆ అగ్ని వెళుతూ ఉండగానే పైనుంచి దేవతలు పరమేశ్వర శాంతి శాంతి అంటున్నారు. ఇంకెక్కడ ఆ అగ్ని వేగం వాళ్ళ మాటల వేగాన్ని మించి ఉంది. మన్మధుడు భస్మీపట్లమయ్యాడు ఇక్కడ. వెంటనే రతీదేవి మూర్ఛితురాలైపోయింది. మహాపతివ్రత అయిన రతీదేవి మూర్ఛితురాలై కొంతసేపటికి తేరుకొని ఆ బూడిద కుప్పగా మారిన పతిని చూసి విలపించింది ఆమె. ఈ లోపల పరమేశ్వరుడు అక్కడ లేచి నిలబడ్డాడు హఠాత్తుగా. అమ్మవారు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ప్రసన్నంగా రోజు పరమేశ్వరుడు తను దీవించడం, తాను వచ్చి సేవ చేయడం ఇదే జరుగుతుంది. ఇవాళ అనుకోని ఈ అవాంతరం ఏర్పడింది. పరమేశ్వరుడు ఉగ్రుడై లేచి నిలబడ్డాడు. ఈ మన్మధుడిని ఎవరు పిలిచారనండి? ఆయన వచ్చి మధ్యలో కనీసం సేవాభాగ్యం కూడా లేకుండా చేస్తున్నాడా అని భయపడింది అమ్మవారు.
ఈ లోపల పరమేశ్వరుడు నిలబడి ఒక్కసారి దిక్కులు చూసి ఆగ్రహంతో అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఇంకా మరి కనబడలేదు. అమ్మవారికి దుఃఖం మిన్నుముట్టింది. ఇన్నాళ్ళు కనీసం స్వామిని దర్శిస్తూ సేవించుకుంటూ ఆయన చిరునవ్వు వెన్నెలల కాంతిలో సేద తిరుగుతూ హాయిగా ఉన్నాను. ఇకపై నుంచి స్వామి దర్శన భాగ్యం కూడా నాకు లేదా, మరి స్వామిని ఎలా చూస్తానని ఆవిడ మూర్ఛితురాలైంది. అక్కడ కొంతసేపటికి తేరుకుని చెలికత్తెల సహాయంతో ఇంటికి చేరుకున్నది. ఇంటికి చేరి ఇంక దుఃఖమే ఆమెకి. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా ఆమె తేరుకోలేదు. దుఃఖితురాలి అంతఃపురంలో తన గృహంలో తాను ఏడుస్తూ ఉన్నది. రోజులు గడిచిపోతున్నాయి. ఆహారం లేదు, జలం లేదు. ఆమె దుఃఖంతోనే ఉన్నది అక్కడ, శోకంతో అలా ఉంటూ ఉంటే, ఎందుకంటే పరమేశ్వరుని సేవాభాగ్యం దూరమైంది. అదే ఆవిడ బాధపడుతున్నది. ఇక్కడ దేవతలందరూ మన్మధుణ్ణి పంపించి ఆఖరికి పరమేశ్వరుడిని సేవించే భాగ్యం కూడా లేక చేశారే అని దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఆమెను ఓదార్చలేక తల్లి, తండ్రి, సోదరులు అందరూ బాధపడుతూ ఉంటే నారదుల వారు వచ్చారట. సమయానికి వచ్చేవాడే ఆ మహర్షి. ఆయన ఎప్పుడైతే వచ్చారో వెంటనే హిమవంతుడు పరుగు పరుగును వెళ్ళి, వచ్చేవా స్వామి, తమరి యొక్క మాట ప్రేరణ ఇంత దాకా తీసుకొచ్చింది. మీరేగా మాకు ఇవన్నీ చెప్పి పంపించారు. ఇప్పుడు ఆవిడ దుఃఖితురాలే ఉంది. ఆమెను ఓదార్చే బాధ్యత కూడా మీరే తీసుకోండి అన్నది ఇక్కడ. అప్పుడు నారదుల వారు ఆమెను ఓదార్చడానికి ఆమె గృహంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే నారద మహర్షి ఏం చేశారో వెంటనే ఆవిడ లేచి వెళ్ళి నారదునికి నమస్కారం చేసి కూర్చొని ఇంకా పరమేశ్వరునికి సాక్షాత్కరించాడా. ఆయన దర్శనాన్ని, అనుగ్రహాన్ని, ఆయన యొక్క కరుణతో కూడిన కడకంటి చూపు యొక్క ప్రసాదాన్ని తిరిగి నేను ఎప్పుడు పొందుతాను అని అడిగితే అప్పుడు నారదుల వారు చెప్తున్న అద్భుతమైన మాట. ఇక్కడి నుంచి మన అమ్మవారి కథలో పరిశీలించవలసిన అంశం ఏంటంటే, అమ్మవారు మన గురుస్వరూపము, సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. అమ్మవారికి అయ్యవారికి ఎప్పుడైనా వేరంటూ ఉంటుందండి? వారు ఎప్పుడు కలిసే ఉంటారు. కానీ హిమవంతుని కుమార్తెగా పుట్టడం, అయ్యో ఆయనకు దూరంగా ఉన్నాను దుఃఖపడడం, దీన్ని అంతటి లీల అంటారు. అసలు పార్వతీ పరమేశ్వర కళ్యాణమే శివశక్తుల లీల. ఒక్కటై ఉన్నవారు రెండైనట్లు దూరమై మళ్ళీ ఒకటవడం అనేటువంటిది లీల కాక మరేమిటి? ఆ లీలలో భాగం ఇదంతా కూడా. లేకపోతే అమ్మవారు పరమేశ్వరుడు అనుగ్రహం కోసం తప్పించడం ఏమిటి? పరమేశ్వరుడు శక్తి ఆవిడైనప్పుడు ఇలాంటి విషయాల్లో లీల అన్నదే సమాధానం. ఈ లీల వల్ల ఏమిటి ప్రయోజనం కూడా తెలుసుకోవాలి. ఈశ్వర లీలల ప్రయోజనము ఇది ముందు గ్రహించగలిగితే మన హిందూ పురాణాల్లో ఉన్న అనేక భగవల్లీలలకి సమాధానం, ప్రయోజనం అర్థమవుతుంది. ఈశ్వర లీలలకు ప్రయోజనం ఒకటి ఏంటంటే, శ్రద్ధగా వినేవాళ్ళకి ముందు ధర్మమేదో అధర్మమేదో బోధ జరుగుతుంది ఆ కథ ద్వారా. రెండవది, ఆ కథలో మనం తాదాత్మ్యం చెంది ఆనందపరవశులం అవుతాం. ఆ కథలో ఉన్న పాత్రలు ఎవరు? సాక్షాత్ జగన్మాత, జగత్పిత. అప్పుడు మా మనస్సు వారితో తాదాత్మ్యం చెందుతుంది కనుక అది ఒక భక్తి యోగం కింద పనిచేస్తుంది. చివరికి అందులో దాగిన ఆంతర్యాలు గ్రహించితే అది జ్ఞానయోగం కింద పనిచేసి తత్వంలోకి మనకు తీసుకువెళుతుంది. అందుకే లీలలో ఈ 3 ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయి. ఇంకొక ప్రయోజనం ఉంది. ఆ లీలలో జరిగే సన్నివేశాల్లో యజ్ఞ రహస్యాలు, గ్రహదోషాలని పోగొట్టగలిగే శక్తులు, మన అరిష్టాలని, ఆపదల్ని తొలగించగలిగే మహిమలు దాగి ఉంటాయి. అందుకే లీలల్లో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ లీలలు వింటూ ఆనందించడమే మన పని. ఇప్పుడు అమ్మవారు మనకి శివానుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలో ఆవిడ చేసి చూపించబోతోంది మనకి. ఎప్పుడైతే నారదుల వారి ముందు ఆ విధంగా విలపించిందో నారదుల వారు చెప్తున్నారు, అమ్మా నువ్వు ఇవాళ నా దగ్గరకు వచ్చి నేనేం చెయ్యాలి పరమేశ్వరుని అనుగ్రహం కోసం అడిగావు. ఇదివరకు ఇలా అడగలేదు. మీరు అడగంది చెప్పకూడదు కనుక నేనే చెప్పలేదు. గురువైనా సరే శిష్యుడు ప్రపన్నుడై శరణు వేడితేనే చెప్పాలి. శిష్యస్నేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అందుకు శిష్యుడు ప్రపన్నుడవ్వాలి, శరణాగతుడవ్వాలి. ఎందుకంటే ఆకలి వేసేవాడికి అన్నం పెట్టాలి. ఆకలి లేనివాడికి అన్నం పెడితే అన్నం తాడుకుంటాడు, అన్నం విలువ తెలియదు. అలాగే శిష్యుడికి ఆకలి ఉండాలండి. అప్పుడు వాడికి మంత్రం చెప్పినా జ్ఞానం చెప్పినా తెలుస్తుంది. ఊరికిని కూర్చోబెట్టి అద్భుతమైన జ్ఞానాలు చెప్తే విలువ తెలియదు. వాడికి జ్ఞానం యొక్క విలువ తెలియాలి, గురువు యొక్క విలువ తెలియాలి. అదేవిధంగా గురువుకు శరణాగతుడై నేను ఎలా తరిస్తానని అడగాలి. నీవు ఇప్పటికి అడిగేవి కనుక నీకు చెప్తున్నాను, భగవంతుడు సౌందర్యానికి కానీ సేవలకు కానీ లొంగడు. ఇది తెలుసుకో అన్నాడు. ఈ మాట ఇంతవరకు చెప్పలేదు ఆయన. ఎందుకంటే అమ్మవారికి కూడా లోపల ఒక భావం ఉన్నది. ఇది లీలగానే. అదేమిటంటే పరమేశ్వరుని సేవ చేసి ఒకవైపు సేవతో మరొక వైపు సౌందర్యంతో ఎలాగైనా వశుడిని చేసుకుంటాను అనుకుంది అమ్మవారు. ఆవిడ అలా అనుకున్నట్టు ఆవిడకే తెలియకపోవచ్చు. కొన్ని భావాలు ఉంటాయండి, మనకు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అవి లోపల దాగుంటాయి. దీన్ని సబ్కాన్షియస్ లెవెల్ అంటారు సైకాలజీలో. అంతశ్చేతన
వాటిలో దాగి ఉంటాయి. అవి పట్టగలిగేవారు పెద్దవాళ్ళే. లేదండి నాకు అలాంటి బుద్ధే లేదండి అని. అది ఉందో లేదో మర్చిపోయేటంత నువ్వు ఉన్నావు, నువ్వు లోపల ఎక్కడో దాగి ఉంటుంది ఇక్కడ. అలా అమ్మవారికి కూడా ఎక్కడో ఉంది, సౌందర్యంతోనూ సేవతోనూ పరమేశ్వరుని వశం చేసుకోగలను అని. ఆయన నేను వశం చేసుకోగలను అంటే దొరకడు ఆయన. అందులో ఆయనకి సేవలు ఎందుకు? మనం తరించడానికి సేవలు చేయడమే కానీ మన సేవలు ఆయనకు అవసరమా? పరమేశ్వరుడికి సేవ ఏంటండి? మన సేవలు కానీ దొరుకుతాడా? ఏదో మనం తరించడానికి భాగ్యం కోసం సేవ చేయాలి తప్ప మనం తరించడానికి సేవ, మన సేవ వల్ల ఆయనకి ఏం ప్రయోజనం లేదు. ఈవిడ వెళ్ళి అమర్చకపోతే తపస్సు చేసుకోడా? తపస్సు కోసం అమర్చుకున్న భాగ్యం ఈవిడికి దక్కిందేమో తప్ప ఈవిడ అమర్చకపోతే తపస్సు సాగదా అండి? సరే, మొత్తానికి పట్టేశాడు గురువు నారదుల వారు. మరి ఎలా దొరుకుతాడు పరమేశ్వరుడు? గొప్ప మాట చెప్పాడమ్మా. సృష్టిలో ఒకటే నియమం, ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే తపస్సు తప్ప మరొక మార్గము లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. తప తప తప. సృష్టికి పూర్వంలోనే బ్రహ్మదేవుడికి తప తప అని శబ్దం వినబడింది. అప్పుడు ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలితంగానే పరమేశ్వరుడు ఆయనకి వేద విజ్ఞానాన్ని, సృష్టి రచనా శక్తిని ప్రసాదించాడు. కానీ ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే ఈశ్వరానుగ్రహం లేనిది సాధించలేరు, తపస్సు లేనిది ఈశ్వరానుగ్రహాన్ని సాధించలేరు. తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే తపస్సు యొక్కటే మార్గము. తపస్సు అంటే కఠోరమైన నియమపాలన చేస్తూ అహంకారాన్ని విడిచిపెట్టి తదేక దృష్టితో పరమేశ్వరుని ఆరాధించడమే తపస్సు. ఒకటే మాట అయిపోయింది ఇక్కడ. తపించడమే తపస్సు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో తపస్సు చేయాలంటే పద్ధతి ఉండాలి, అందుకు గురువు కావాలి. ఇక్కడ తల్లి వెంటనే ఎప్పుడైతే నారదుల వారు ఈ విషయం చెప్పారో వెంటనే పాదాలకు నమస్కారం చేసింది. చూసారా, సకల లోకాలకు గురువైన జగన్మాత కూడా తాను మనకొక ఆదర్శాన్ని చూపిస్తోంది. లీలలో దొరికేది ఆదర్శం మనకి. లేకపోతే అంత నారాయణుడు రాముడే మనకు ఆదర్శం చూపించలేదా? కృష్ణుడే ఆదర్శం చూపించలేదా? అలాగే అమ్మవారు కూడా మనకు ఆదర్శాన్ని చూపిస్తున్నారు. అప్పుడు ఒక మాట అంటుంది, నగి సిద్ధ్యంతి కార్యాణి సర్వేషాం సద్గురుం వినా. అమ్మవారి నోట పలికిన అద్భుతమైన మాట. స్వామి, నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరికైనా సద్గురువు యొక్క కటాక్షము లేనిది ఏ కార్యము సిద్ధించదు. కాబట్టి నేను ఎలా తరించాలో మీరే పద్ధతిని చెప్పండి అంటే, సంతోషం తల్లి, సకల జగత్తుకి గురువైన జగన్మాతకు గురువైన భాగ్యం నాకు లభింపజేశాడు పరమేశ్వరుడని మనస్సులో అనుకున్నాడు ఆయన. అది భాగ్యంగా ఆనందించాడు కానీ గర్వించలేదు ఆయన, ఆనందపరుసుడయ్యాడు ఇక్కడ. అందుకే నారదుడు ఎంత గొప్పవాడో చూడండి. అందుకే నారదుడు ఆచార్య స్వరూపుడు. మనందరికీ ఎప్పుడు ఆయన్ని రోజు తలంచుకోవాలి. మనకి భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే నారదుడే ఆచార్యుడు. విష్ణుభక్తి కావచ్చు, శివభక్తి కావచ్చు, దేవీభక్తి కావచ్చు, భక్తికి ఆచార్యుడు ఆయన, అంతే. అందుకే శివ సంబంధ పురాణాల్లో నారదుడు శివభక్తుడుగా కనబడతాడు, దేవీ సంబంధ పురాణాల్లో నారదుడు దేవీభక్తుడుగా కనబడతాడు, విష్ణు పురాణాల్లో నారదుడు విష్ణుభక్తుడుగా కనబడతాడు. ఎందుకు? ఎవరు భక్తుడైనా పరబ్రహ్మ భక్తుడు. ఆ పరబ్రహ్మ ఏ రూపం ధరించినా ఆ పరబ్రహ్మ అనుగ్రహం మన దాకా రావడానికి ఆచార్యుడు నారదుడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు నారద స్వామి అమ్మవారిని కూర్చోబెట్టి ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడు అమ్మవారికి ఆయన చెప్తున్న విధానం జాగ్రత్తగా వింటే మనం తరించిపోతాం. తల్లి, మన్మధుడు వేసిన 5 పువ్వుల బాణాలకు శివుడు లొంగలేదు అంటే అర్థం ఏంటి? పంచేంద్రియాలకు ఆయన లొంగడు. తెలుసుకో. మన పంచేంద్రియాలతో చూపించే ప్రతిభలకు ఆయనకు లొంగడు. నేను పరమేశ్వరుడికి ఇన్ని గుళ్ళు కట్టించాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టించాను అంటే సర్వవ్యాపకుడికి నీ గుడెందుకు? ఇది బాగా గ్రహించవలసింది. అలా గుళ్ళు కట్టద్దని చెప్పలేదు ఇక్కడ. ఎంత వినయంతో పని చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ సర్వవ్యాపకుడు విని నువ్వు నా ప్రార్థన విని ఈ గుడి యందు ప్రకటించి అనుగ్రహించవయ్యా అని వినయంతో అంటే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకు వినయంతో ఆశ్రయించాలి. గురువు చెప్తున్నాడు, 5 బాణాలకి శివుడు లొంగడమ్మా, 5 అక్షరాలకు లొంగిపోతాడు అన్నాడు. ఏమిటా అక్షరాలంటే పంచాక్షరి విద్య, దానికి దొరికిపోతాడు. అది నీకు ఉపదేశిస్తున్నాను విను అని చెప్తున్నాడు. అంటూ మంత్రోపదేశం చేసేటప్పుడు గురువు శిష్యుడికి ఆ మంత్రము యొక్క విశిష్టతని, దాని మహిమని చెప్పాలి. అయితే కొందరు శిష్యులు యోగ్యులు ఉంటారు, వాళ్ళు మొదటే గ్రహించగలరు. కానీ కొందరు శిష్యులకి ఇంకా యోగ్యత ఉండదు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ముందు మంత్రం ఇచ్చేయాలి. కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళకి శుద్ధత ఏర్పడ్డాక అప్పుడు దానిలో ఉన్న విశేషం చెప్తారు గురువులు. అది కూడా వాళ్ళు వెళ్ళి అడగాలి. కానీ యోగ్యులైన శిష్యులు కనబడినప్పుడు మంత్రోపదేశ సమయంలోనే మంత్రం యొక్క స్వరూపము, దాని స్వభావము, దాని ప్రభావము చెప్పాలి. అంటూ ఇప్పుడు నీకు పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్తాను. ఎందుకంటే నీకంటే యోగ్యులైన శిష్యులు ఎవరు ఉంటారమ్మా? అయితే
ఈ నేను నీకు చెప్పేటువంటి ఈ పంచాక్షరి మంత్ర ప్రభావము ఎవరైనా ఎప్పుడైనా స్మరించినా శ్రవణం చేసినా వారికి శివానుగ్రహం లభిస్తుంది అని చెప్పాడు. ఈ పంచాక్షరి మంత్రం ఎవరు ఉపదేశించారు? మొట్టమొదట గురు పరంపర చెప్పింది, మంత్రం ఇవ్వకూడదు కదా, పూర్వ గురువులను చెప్పాలి. ఈ మంత్రానికి గురువు శివుడే. సూర్యుడి నుంచి వచ్చే వెలుగే సూర్యుడు ఏమిటో తెలుసుకోవడానికి పనికొస్తుంది. అలాగే పరమేశ్వరుని నుంచే పరమేశ్వరుని విద్య లభించాలి. సృష్టి ఆది యందు ఆయన చతుర్ముఖ బ్రహ్మకి తన 5 వదనాలతో ఉపదేశించాడు. ముందు మహాగ్ని జ్యోతిర్లింగంగా కనబడిన పరమేశ్వరుడు బ్రహ్మను అనుగ్రహించడానికై సృష్టి ఆది యందే 5 ముఖాలతో వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పరమేశ్వరుడికి మరొక మూర్తి రాబోతుంది. యోగమూర్తులు, భోగమూర్తులు, ఉగ్రమూర్తులు గుర్తుపట్టుకుని అమ్మవారి రూపాలు, శివరూపాలు. అలా ఇక్కడ పరమేశ్వరుడు మూర్తి ఒకటి చెప్పబడుతున్నాయి. నారదుడు చెప్తున్నాడు, మొట్టమొదటి పరమేశ్వరుడు 5 వదనాలతో సాక్షాత్కరించాడు. ఈ పంచముఖ పరమేశ్వర ధ్యానం చాలా విశేషమైనది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్తం త్రినేత్రం శూలం వజ్రం చఖడ్గం పరసమభేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతహం సాంకుశం వామభాగే నానాలంకార దీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇప్పుడు ఆయన పార్వతీశమని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఆదిలో బ్రహ్మకు కూడా శక్తితో పాటు కనబడి ఉండవచ్చు గాక, కానీ ఇప్పుడు మాత్రం అమ్మవారికి చెప్తున్నప్పుడు ఆయన ఒక్కడనే మనం భావించుకోవచ్చు. కానీ మనం ధ్యానం చేసినప్పుడు అమ్మవారితో సహా ధ్యానం చేయండి. 5 ముఖాలు పరమేశ్వరునికి ఉన్నాయి. 5 ముఖాలు ఎలా ఉన్నాయి అంటే 4 దిక్కుల్లో 4 ముఖాలు, పైన ఒక ముఖం ఇలా ఉంటుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఇది బ్రహ్మదేవుడికి రూపం కనబడింది. ఈ 5గురిని పంచబ్రహ్మలు అంటారు. అంటే బ్రహ్మకే బ్రహ్మ ఈయన, పైగా చతుర్ముఖ బ్రహ్మ, ఈయన పంచముఖ బ్రహ్మ. 5 ముఖాలు వాడు. ఈ 5 ముఖాల నుంచే సమస్త విశ్వరచన జరుగుతూ ఉన్నది. గురువు చెప్తున్నాడు, 5 బాణాలకి శివుడు లొంగడమ్మా, 5 అక్షరాలకు లొంగిపోతాడు అన్నాడు. ఏమిటా అక్షరాలంటే పంచాక్షరి విద్య, దానికి దొరికిపోతాడు. అది నీకు ఉపదేశిస్తున్నాను విను అని చెప్తున్నాడు. అంటూ మంత్రోపదేశం చేసేటప్పుడు గురువు శిష్యుడికి ఆ మంత్రము యొక్క విశిష్టతని, దాని మహిమని చెప్పాలి. అయితే కొందరు శిష్యులు యోగ్యులు ఉంటారు, వాళ్ళు మొదటే గ్రహించగలరు. కానీ కొందరు శిష్యులకి ఇంకా యోగ్యత ఉండదు, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ముందు మంత్రం ఇచ్చేయాలి. కొంతకాలం చేసిన తర్వాత వాళ్ళకి శుద్ధత ఏర్పడ్డాక అప్పుడు దానిలో ఉన్న విశేషం చెప్తారు గురువులు. అది కూడా వాళ్ళు వెళ్ళి అడగాలి. కానీ యోగ్యులైన శిష్యులు కనబడినప్పుడు మంత్రోపదేశ సమయంలోనే మంత్రం యొక్క స్వరూపము, దాని స్వభావము, దాని ప్రభావము చెప్పాలి. అంటూ ఇప్పుడు నీకు పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్తాను. ఎందుకంటే నీకంటే యోగ్యులైన శిష్యులు ఎవరు ఉంటారమ్మా? అయితే ఈ నేను నీకు చెప్పేటువంటి ఈ పంచాక్షరి మంత్ర ప్రభావము ఎవరైనా ఎప్పుడైనా స్మరించినా శ్రవణం చేసినా వారికి శివానుగ్రహం లభిస్తుంది అని చెప్పాడు. ఈ పంచాక్షరి మంత్రం ఎవరు ఉపదేశించారు? మొట్టమొదట గురు పరంపర చెప్పింది, మంత్రం ఇవ్వకూడదు కదా, పూర్వ గురువులను చెప్పాలి. ఈ మంత్రానికి గురువు శివుడే. సూర్యుడి నుంచి వచ్చే వెలుగే సూర్యుడు ఏమిటో తెలుసుకోవడానికి పనికొస్తుంది. అలాగే పరమేశ్వరుని నుంచే పరమేశ్వరుని విద్య లభించాలి. సృష్టి ఆది యందు ఆయన చతుర్ముఖ బ్రహ్మకి తన 5 వదనాలతో ఉపదేశించాడు. ముందు మహాగ్ని జ్యోతిర్లింగంగా కనబడిన పరమేశ్వరుడు బ్రహ్మను అనుగ్రహించడానికై సృష్టి ఆది యందే 5 ముఖాలతో వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పరమేశ్వరుడికి మరొక మూర్తి రాబోతుంది. యోగమూర్తులు, భోగమూర్తులు, ఉగ్రమూర్తులు గుర్తుపట్టుకుని అమ్మవారి రూపాలు, శివరూపాలు. అలా ఇక్కడ పరమేశ్వరుడు మూర్తి ఒకటి చెప్పబడుతున్నాయి. నారదుడు చెప్తున్నాడు, మొట్టమొదటి పరమేశ్వరుడు 5 వదనాలతో సాక్షాత్కరించాడు. ఈ పంచముఖ పరమేశ్వర ధ్యానం చాలా విశేషమైనది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్తం త్రినేత్రం శూలం వజ్రం చఖడ్గం పరసమభేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతహం సాంకుశం వామభాగే నానాలంకార దీప్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇప్పుడు ఆయన పార్వతీశమని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఆదిలో బ్రహ్మకు కూడా శక్తితో పాటు కనబడి ఉండవచ్చు గాక, కానీ ఇప్పుడు మాత్రం అమ్మవారికి చెప్తున్నప్పుడు ఆయన ఒక్కడనే మనం భావించుకోవచ్చు. కానీ మనం ధ్యానం చేసినప్పుడు అమ్మవారితో సహా ధ్యానం చేయండి. 5 ముఖాలు పరమేశ్వరునికి ఉన్నాయి. 5 ముఖాలు ఎలా ఉన్నాయి అంటే 4 దిక్కుల్లో 4 ముఖాలు, పైన ఒక ముఖం ఇలా ఉంటుంది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఇది బ్రహ్మదేవుడికి రూపం కనబడింది. ఈ 5గురిని పంచబ్రహ్మలు అంటారు. అంటే బ్రహ్మకే బ్రహ్మ ఈయన, పైగా చతుర్ముఖ బ్రహ్మ, ఈయన పంచముఖ బ్రహ్మ. 5 ముఖాలు వాడు. ఈ 5 ముఖాల నుంచే సమస్త విశ్వరచన జరుగుతూ ఉన్నది. ఈ పంచబ్రహ్మోపనిషత్తులకు ఉపనిషత్తు ఉందండి. ఈ
ఈ పంచబ్రహ్మ మంత్రములు వేదములందు చెప్పబడుతున్నాయి. సజ్జో జాతం ప్రపంచామి సజ్జో జాతాయ వై నమో నమః. దానితో ఒకటి వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః అదొక మంత్రం. అఘోరేభ్యో దఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. ఆ 5 మంత్రాల్లో మొత్తం సృష్టి రహస్యం దాగి ఉన్నది. విశ్వం ఎలా ప్రారంభమైంది, విశ్వం ప్రారంభించక ముందు ఎలా ఉండేది, సృష్టి నుంచి తిరిగి లయం వరకు ఎన్ని శక్తులు ప్రపంచంలో పనిచేస్తుంటాయి, అవన్నీ పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తులు. ఇవి పంచకృత్యములు. ఈ పంచకృత్యములు మనం అమ్మవారు దక్షుడితో చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ 5 పనులు చేస్తుంటాడు పరమేశ్వరుడు. ఈ 5 పనులు చేసేటప్పుడు సృష్టి అనే కార్యం నుంచి ఉద్భవించిన శక్తి భూమి, స్థితి నుంచి జలము, సంహారం నుంచి అగ్ని, తిరోధానం నుంచి వాయువు, అనుగ్రహం నుంచి ఆకాశం. పంచకృత్యాలు పంచభూతాలు. వీటి గుణాలు పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. వీటి వల్ల పనిచేసే ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు. వీటిని నడిపించే ప్రాణాలన్నీ పంచ ప్రాణాలు. అంతా చూస్తే పంచ 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 అంతే కదండి. చూస్తూ ఉంటే ఈ ప్రపంచమంతా ఈ పంచతోనే దాగి ఉందయ్యా అన్నాడు ఇక్కడ. నిజానికి సృష్టికి పూర్వం జ్యోతిస్వరూపుడు పరమాత్మ. సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు 5 ముఖాలతో పరమేశ్వరుడుగా వ్యక్తమయ్యాడు. మొదటిది జ్యోతిస్వరూపం, నిరాకార నిర్గుణ నిష్కల తత్వం. ఆ నిరాకార నిర్గుణ నిష్కల తత్వం సాకార సగుణ బ్రహ్మంగా సాక్షాత్కరించింది. సాకార సగుణ సకల స్వరూపం అంటారు దీన్ని. కనుక పరమేశ్వరుడు నిష్కళ సకల అని 2 రూపములు చెప్పబడతాయి. నిష్కళము అంటే నిరాకారమై నిరంజనమై విశ్వాతీతమైన పరంజ్యోతిస్వరూపం. దానికి ఏ ఆకారం లేదు, కేవల చైతన్య స్వరూపుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి అఖండ తేజస్వరూపం అది. ఆయన ఒక రూపాన్ని ధరిస్తే దాన్ని సకల రూపం అంటారు. సకల రూపాలు లెక్కలేనున్నాయి. ఈ పంచముఖుడు, దక్షిణామూర్తి, ఆదికిరాతస్వామి, నటరాజు, అర్ధనారీశ్వరుడు, ఇంకే భైరవుడు, ఇవన్నీ పరమేశ్వరుని యొక్క సకల రూపములు. ఇవి అనేకం. నిష్కల రూపం ఏకం. ఆ నిష్కల రూపానికి సంకేతంగా ఆయన లింగ రూపుడే ఆరాధింపబడతాడు. లింగం అంటే నిరాకారమైన జ్యోతిర్మయ సర్వవ్యాపక తత్వం. ఎంతుందయ్యా జ్యోతి అంటే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమని సముద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అది శాస్త్రం. ఇక్కడ ఆపాతాళ నభస్థలాంత అంత వ్యాపించింది రండి లింగం. లింగ భావన అంత జరగాలి. ఆ జ్యోతిర్లింగం వ్యాపించింది చైతన్య స్వరూపం. దాని యందు ఈ ప్రపంచం వ్యక్తమవుతూ దాని మీదే ఆధారపడింది. అంత సముద్రంలో కెరటాలు ఆధారపడ్డట్టుగా అంత పరమాత్మ యందు ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఆ లింగాన్ని మనం ధ్యానించాలి. ఆ లింగ రూపుడు భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమైన రూపాన్ని ధరిస్తాడు. ఆ రూపం ఆయన యొక్క అద్భుతమైన తత్వాన్ని తెలియజేస్తుంది. అలా 5 ముఖాలు ఈ 5 తత్వాల్ని తెలియజేస్తాయి. ప్రపంచమంతా 5 ఉంది. అంతెందుకండి, ఎవడికి వాడు ఆలోచించండి. వాడిలో బ్రతుకంతా 5. ఇందాక చెప్పినట్టు పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు 5 మనలో ఉన్నవి అంతే కదా. 5 పనిచేయడానికి లోపల కూడా ఉన్నాడు ఎవడు? ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి. హిందూ మతంలో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచమంతా నిండిపోయిన పరమాత్మ, ప్రపంచాన్ని దాటిపోయిన పరమాత్మ నీ గుండెలో ఉన్నాడని చెప్తుంది హిందూ ధర్మం. అదే గొప్పతనం. ఇక్కడ హృదయంలో ఉన్నాడు, అక్కడే చూడగలవు. ఇక్కడ చూడలేకపోతే ఎక్కడ చూడలేవు. అంతటా భగవంతుని చూడాలంటే ముందు నీ గుండెలో చూడగలగాలి అని చెప్తోంది హిందూ మతం. అందుకే యోగి హృధ్యానగమ్యం అంటాం. ఇక్కడ ఆ హృదయంలో ఉంటాడు. అయితే హృదయంలో ఉన్న ఈశ్వరుడు నీలో 5 నడుపుతున్నాడు. కొంచెం ఆలోచించండి. శాస్త్రం దాకా అక్కర్లేదు, బుద్ధి ఉపయోగించండి. ఇప్పుడు చెప్పిన పంచభూతాలు కానీ పంచేంద్రియాలు కానీ మనంతట మనం పని చేయించగలమా? వల్ల కాదుగా. ఈ పని చేయించేవాడు ఎవడు? ఆ లోపల వాడున్నాడు. కనుక వాడు 5 ముఖాలే మనలో 5 తత్వాలుగా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇవన్నీ ఆయన ముఖాలే. ఇది తెలుసుకోవడం పంచముఖ స్వరూప ధ్యానం ఇక్కడ. కానీ ప్రపంచమంతా ఆయన అధీనం అని చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఈ పంచ నీకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ పంచభూతమయ ప్రపంచాన్ని నియంత్రించగలిగే పరమేశ్వరుని యొక్క పంచాక్షర విద్య దానికి తరణోపాయం. ఇది ఎవడైతే పట్టుకుంటాడో వాడికి ప్రపంచమంతా వ్యాపించి తనలో వ్యాపించిన పంచతత్వం తనకు అనుకూలమైపోతుంది అంతే ఇక్కడ. కనుక పంచాక్షరి జప పరాయణుడికి ప్రకృతిలో అసాధ్యమనేది లేదు. పంచాక్షరి మంత్రం ఉపదేశం పొంది కూడా
అయిందండి ఇంకేదైనా చెప్తారా అని అడిగాడంటే చాలా తప్పు. దాన్ని మించిన మంత్రం లేదండి ఇక్కడ. శ్రద్ధతో చేస్తే అది ముక్తి హేతు అవుతుంది. దానికి తారకమని పేరు. తారకం అంటే మోక్షకారకం అని అర్థం. తారకం అంటే ప్రణవానికి తారకం అని పేరుంది, పంచాక్షరికి తారకం అని పేరుంది. అలాగే నారాయణ మంత్రానికి, అమ్మ మంత్రానికి, రామమంత్రానికి కూడా తారకం అంటారు. తారకం అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రం అని అర్థం. ఓంకారంలో 5 భాగాలు ఉంటాయి. అకార, ఉకార, మకార, బిందు, నాద. ఇవన్నీ కలిసిపోతే ఓంకారం. ఓంకారం లింగం లాంటిదండి. ఎలాగైతే శివలింగాల్లో లింగం ఒక నిరాకారతత్వాన్ని చెప్తుందో, శబ్దాలలో ఓంకారం శబ్దలింగం అంటారు దాన్ని. కనుక ఓంకారం శివుని యొక్క శబ్దలింగం. ఓంకారంలో అకార, ఉకార, మకార, బిందు, నాదములు ఇందాక చెప్పిన 5 తత్వాలకి సంకేతం. ఈ అకార, ఉకార, మకార, బిందు, నాదముల నుంచే నా, మా, శివాయ అని 5 అక్షరాలు వెలువడ్డాయి. కనుక ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు, పంచాక్షరాన్ని స్థూల ప్రణవం అంటారు. కేవలం మోక్షకాములు మాత్రమే ఓంకార జపం చేయాలి. కానీ గృహస్థాశ్రమంలో, బ్రహ్మచర్య వానప్రస్థాశ్రమాలు ఉండేవారు కేవల ప్రణవం జపించరాదు అంటారు పెద్దలు. మరి ఏం చెయ్యాలి అంటే కేవల నమశివాయ మంత్రంతో ఓంకార జప ఫలాన్ని పొందవచ్చు. అది ఇహము పరము 2 ఇస్తుంది. కేవల ఓంకారం మోక్షం మాత్రమే ఇస్తుంది. పంచాక్షరి ఐహిక సుఖాలు ఇస్తూనే క్రమంగా జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. కనుక పంచాక్షరి ప్రణవమే అని చెప్పారు ఇక్కడ. అయితే దీన్ని స్థూల ప్రణవం అంటారు ఇక్కడ. పైగా ప్రపంచమంతా పంచతత్వం కనుక ఆ తత్వమంతా పంచాక్షరి లోపల నిక్షిప్తమైపోయింది. కనుక పంచాక్షరి మంత్రమహిమ ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటుందయ్యా. అందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది అని అంటారు. అందుకే కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాల్లో నమశివాయ అని చెప్పడం కాకుండా యవా మనసి, శివా మనయ అక్షరాన్ని అటు ఇటు వినిమయం చేస్తూ మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. ఇలా విని రేపటి నుంచి చేయడం మొదలు పెట్టకండి, దానికి ఒక పద్ధతి ఉంది. అవి ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే అందులో ప్రతి అక్షరానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. ఇలాగా వేదము నుంచి లభించిన నారాయణ, రామ, శివ వీటన్నిటిలో దేని శక్తి దానిదే. అంతేగాని ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లేదు. దేని గురించి చెప్పినప్పుడు దాని వైశిష్ట్యం చెప్తాం. దీన్ని బట్టి ఏది పట్టుకున్నా తరించిపోతామన్నది దీనిలో తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అలాగే ఏది పట్టుకున్నా ఒక్కదాన్నే పట్టుకుంటున్నామన్న స్పృహ కూడా కలిగి ఉండాలి ఇక్కడ. మొత్తానికి పంచాక్షరి వైభవం ఎంతని వర్ణించేది, అది చాలా దివ్యమైనది. పంచాక్షరి మంత్రం ఎంత గొప్పదంటే ఏ మంత్రమైనా గురూపదేశం లేనిది చేయరాదు. కానీ పంచాక్షరి గురూపదేశం లేకపోయినా చేయవచ్చు. నమశివాయ అని కానీ శివాయ నమః అని కానీ చేసుకోవచ్చు. ఎలా అయినా పంచాక్షరి. పెద్దలు ఏం చెప్తారంటే ఉపదేశం ఉంటేనే నమశివాయ చేయాలి, ఉపదేశం లేకపోతే శివాయ నమః చేయాలని ఒక సంప్రదాయం ఉంది. అది సంప్రదాయం ఉందని చెప్పడమే నా వరకు. అయితే ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే దాన్ని సాధ్య మంత్రం అంటారు. అదే గురువు ద్వారా ఉపదేశం పొందితే అది సిద్ధ మంత్రం అంటారు. ఆ మంత్రం ఇచ్చిన గురువు మంత్రసిద్ధుడై భక్తుడైతే ఆ మంత్రాన్ని సుసిద్ధ మంత్రం అంటారు. ఉపదేశం లేకుండా చేసిన దానికంటే ఉపదేశం పొంది చేస్తే 1,000,000 రెట్ల ఫలము ఎక్కువ అని శివపురాణం చెప్తున్నది. పంచాక్షరి గురించి అంత చెప్పాడు ఇక్కడ. 1,000,000 రెట్ల ఫలం ఎక్కువ. అంతే పంచాక్షరి మహిమ తెలిసిన వాడు గురువు పాదాలపై పడి దాన్ని ఉపదేశించమని అడిగితే గురువు సంవత్సర కాలం పరీక్ష పెట్టాలట శిష్యుణ్ణి. వీడు కుతూహలంతో అడిగాడా, నిజంగా శ్రద్ధ ఉందా, ఇస్తే చేసుకునేవాడా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మంచి శిష్యుడు దొరికాడు, ప్రచారం బాగుందని మంత్రం ఇచ్చామనుకోండి, రేపటి నుంచి వాడు జపం చేయకపోతే గురువు ఖాతాలో కట్ అయిపోతుంటుంది అంతవరకు చేసిన మంత్రం. అందుకే శిష్యుడిని పరీక్షించాలి, చాలా అవసరం అండి. పరీక్ష చేయకుండా శిష్యుడికి మంత్రం ఇవ్వకూడదు. కొందరు ఇవాళ ప్రవచనం వినగానే రేపు వైరాగ్యం కలిగి వస్తారు. అది సరిపోదు, వాడిని కొన్నాళ్ళు తిప్పాలి. ఇది తాత్కాలికమా శాశ్వతమా అది బాగా తెలుసుకోవాలి. కొంతమంది వింటున్నప్పుడు చదువుతున్నాడు, అబ్బా ఇంకా భగవంతుడేనండి, ఎంతసేపు ఊరి నుంచి కదిలే వరకు, ఇంకా తర్వాత వీడి బతుకు వీడిదే. కనుక అవి తాత్కాలిక ఆవేశాలు కాదండి, నిజమైన శ్రద్ధ 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 అదే ప్రధానం. అంతేగాని పాండిత్యాలు, పెద్ద పెద్ద హోదాలు, గొప్ప గొప్ప వంశాల్లో పుట్టడాలు ఇవి అర్హతలు కావు. శ్రద్ధ ఒక్కటే అర్హత. అది ఉంటే ఎవడైనా ధన్యుడే, ఏ కులజుడైననేమి ఎవడైననేమి. శ్రద్ధ ప్రధానం. ఆ శ్రద్ధ కలిగిన శిష్యుని పరీక్షించి గురువు మంత్రోపదేశం చేయాలి. గురువు చెప్పిన పద్ధతులు జపం చేసుకోవాలి. ఇక్కడ ఆ మంత్రముపై అనన్యమైన భక్తి కలగాలి. ఈ మంత్రము కేవలం అక్షరములు కావని శివుడి రూపమే మంత్రమని తెలుసుకోవాలి. అందులో ప్రతి అక్షరము శివుని స్వరూపమే. కనుక మంత్రంపై అక్షరం అనే దృష్టి ఉండరాదు, గురువుపై మనుష్యుడనే దృష్టి ఉండరాదు,
విగ్రహంపై రాయని దృష్టి ఉండరాదు. ఈ 3 భగవత్ స్వరూపని దృష్టి ఉంటేనే సిద్ధి లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా మంత్ర జపం చేసిన వాడు ఇహము పరము 2 సంపాదించగలడమ్మా. అటువంటిది దివ్య మంత్రము. అలాంటి మంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. అయితే నువ్వు కోరుకున్న కోరిక సామాన్యం కాదు. ఏదో పరమేశ్వరుడు మోక్షం ఇవ్వాలి, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాలి కాదు. పరమేశ్వరుడికి పత్నివి కావాలి నువ్వు కోరిక. అది సామాన్యమా? కోరిక గొప్పదైనప్పుడు సాధన ఇంకా గొప్పది కావాలి. అది ఇక్కడ నీ లక్ష్యం గొప్పదైనప్పుడు తపస్సు ఇంకా గొప్పది కావాలి. కాబట్టి దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, అది పాటించు. తపస్సు అనగానే కేవలం మంత్రజపం మాత్రమే కాదు, మంత్రోద్దిష్ట దేవతని ఆరాధించడం, ఆయన ఉద్దేశించి శారీరకమైనటువంటి కొన్ని రకాల ఉపవాసాది దీక్షలు శాస్త్రం చెప్పిన ప్రకారంగా చేయడము. అందుకే జపము, ధ్యానము, అర్చన, కీర్తన, స్మరణ ఇవన్నీ కలిపి తపస్సు అనిపించుకుంటాయి. వ్రతాచరణ ఇవన్నీ కూడా. అలాంటి తపస్సును ఆచరించు, నియమబద్ధురాలవి ఆచరించు అని నారదుల వారు ఉపదేశం చేసి వెళ్ళారు. పంచాక్షరి మంత్రం ఇచ్చిన వాడికి ఎన్ని నమస్కారాలు చేయాలని నారదునికి నమస్కారం చేసింది ఆ తల్లి ఇక్కడ. ఆయన దీవించి నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు ఆ తల్లి ధైర్యం తెచ్చుకుంది. ఇంక దుఃఖించకూడదు, ఇంకా తాపంతో పని లేదు, తపస్సుతోనే పని అనుకుంది ఆ తల్లి అక్కడ. ఆవిడ వెంటనే తపోదీక్షనికి సన్నద్ధురాలై తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్పకుండా తపస్సు చేయరాదు. వివాహమైన తర్వాత భర్తకు చెప్పకుండా ఏ సాధన చేయరాదు. పురుషులైనా సరే మొదట తల్లిదండ్రుల అనుమతి లేనిది ఏది చేయరాదు. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా తపస్సుకి వెళ్ళినా భార్య అనుమతి తీసుకుని వెళ్ళాలి. అంతేగాని చెప్పా పెట్టకుండా హిమాలయాలకు పారిపోయేటండి మా ఆయన అని ఆవిడెవరితో చెప్పకూడదు. ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళాలి. ప్రతిదానికి నియమాలు ఉన్నాయి, తపస్సుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అనుమతి అవసరమే. అది గురువుల అనుమతి, ఇక్కడ ఆధారపడ్డ వారి అనుమతి, ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి. అయితే అమ్మవారు ఎంత గడుసు అంటే ఆవిడ తల్లిదండ్రులు అనుమతి తీసుకోవడానికి వెళ్ళిందిట. వాళ్ళు ఇవ్వకపోతేనో ఎలాగోలా తీసుకునే తెలివితేటలు ఆవిడ దగ్గర ఉన్నాయట. ముందు తండ్రి దగ్గరికి వెళ్ళింది. నేను తపస్సుకు వెళుతున్నాను, దానికి తగ్గ సముచితమైనటువంటి వస్త్రధారణ ఇప్పుడు చేశాను. అంటే ఇక పట్టువలువులు మొదలైన రాజ ఉచిత వస్త్రములు విడిచిపెట్టి తపస్సుకు ఉచితమైనటువంటి నారవస్త్రములు మొదలైనవి ధరించి ఆ తల్లి సహాయంగా 2 చెలికత్తెల్ని తీసుకుని ముందుగా తండ్రి వద్దకు వచ్చి నమస్కారం చేసి అనుమతినిమ్మని ప్రార్థించింది. తండ్రి అన్నాడు, ఇదేమిటమ్మా, ఎప్పుడు ఇంటా వంట వినలేదు, నువ్వు తపస్సుకెళ్ళడం ఏంటమ్మా, ఎండకన్నెరుగుని సుకుమారివి, గిరి సార్వభౌముని యొక్క కుమార్తెవు, నీకేమిటమ్మా ఈ అవస్థ? పైగా నేను ఒకటి గమనించినది ఏమిటి అంటే శివుడు మన్మథుని దహనం చేశాడు. దీని అర్థం ఏమిటి? ఆయన కాముణ్ణి కాల్చేశాడు. అంటే ఆయన కామ వికారం లేదు. కామ వికారం లేనివాడు సంసారం ఎలా స్వీకరిస్తాడు, గృహస్థాశ్రమం ఎలా స్వీకరిస్తాడు? కామోదాత కామో ప్రతిగ్రహీత అంటున్నాం కదా ఇక్కడ. కాబట్టి కాముణ్ణే జయించిన వాడు వివాహం చేసుకుంటాడు, నీపై ఎలాగా తన యొక్క ప్రేమను చూపిస్తాడు? కనుక శివుడు మనకు అలభ్య వస్తువు, మనకు దొరకడు. అంతేకాదు శివుడు నిన్ను పెళ్ళాడాడంటే ఆయనకు నేను మామనవుతాను, ఆయనకు మామనయ్యే భాగ్యం నాకెక్కడుందమ్మా? వాసవాదులతని దాసులుగా కాగా నేను మామనగుట ఎట్లు కూడు అన్నాడు. ఎంత అందమైన మాట చూడండి. ఇంద్రాది దేవతలు ఎవరికి దాసులో ఆ పరమాత్మకి నేను మామనలా కాగలను. అందుకు మనకి దొరకదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, మనకు ఉచితమైన ఎవరినోనో చూసి నేను వివాహం చేస్తానులే అన్నది ఇక్కడ. తండ్రి నువ్వు ఇలా మాట్లాడరాదు, నేను శివుణ్ణి తప్ప అన్యుని చేపట్టను, నాకు శివుడే సర్వస్వము, నేను వెళతాను అంటే. తపస్సు అంటే సామాన్యం అనుకున్నవా? కృషించి తప్పించిపోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన్ని చూడలేకపోతున్నాను, విరహంతో కృషించిపోతూ ఉన్నాను. విరహంతో కృషించే కంటే తపస్సుతో కృషిస్తే ఎప్పటికైనా ఆయన చూస్తాను అన్నది ఇక్కడ. ఇదొక రహస్యం అండి. భగవద్విరహంతో తప్పించిపోవడమే తపస్సు. అది ఎంతమందికి ఉంటుందండి ఇక్కడ. నాకు పరమాత్మ కావాలి అని తప్పించేవాళ్ళు ఎంతమంది? ఒక్కసారి తపన నిజంగా ఉంటే పరమాత్మ వెంటనే వచ్చి పట్టుకుంటాడు, అందులో సందేహం లేదు. మరి నాకు కనబడలేదు ఏంటంటే నిజమైన తపన లేదు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఎన్నైనా వస్తావా అంటే ఉండండి మా మనవరాలు పెళ్ళి అయిపోయాక చూస్తానండి, మునిమనబడి ఒక్కసారి కళ్ళారా చూసుకుని వస్తామండి. అందుకే మనకి అంత తొందరగా ఆయన ఇచ్చిళ్ళండి. చూడాలని కుతూహలం వేరు, చూడాలని తపన వేరు. రెండింటికి చాలా ఉన్నది. కుతూహలానికి తపనకి చాలా తేడా ఉన్నదండి ఇక్కడ. ఎందుకంటే సగానికి సగం కబుర్లే. ఆఖరి భక్తి కూడా స్టేటస్ సింబల్ అయిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఏం చేస్తాం?
గుంపులు కట్టుకుని లలితా శాస్త్రం చదివేమో లేదా, గుంపులు కట్టుకుని విష్ణు శాస్త్రం చదివేమో లేదా అని తృప్తి పడిపోతున్నాం. అవి కూడదని చెప్పలేదు, అది పాప సంహరణానికి పనికొస్తాయి. కానీ వాళ్ళు లలితా శాస్త్రం చదివాం కనుక ఇంటి ముందు విమానం పెట్టి అమ్మవారు మణిద్వీపాన్ని తీసుకుపోతారనే భ్రాంతి మాత్రం వద్దు. దానికి ఎంత తపన కావాలండి, ఎన్ని అహంకారాలు విడిచిపెట్టాలి. నాకు అమ్మవారు కనబడింది, నాకు పూనేసింది, ఇవన్నీ పిచ్చి వికారాలు. ఆవిడ అంత తొందరగా కనబడదు. ఆవిడ యొక్క కాలి కొనగోరు చూడడానికి ఎన్ని తపనలు పడాలో, భ్రాంతుల్ని సత్యాలు అనుకోరాదు. ఆవిడ అనుగ్రహం అంత సామాన్యం కాదండి, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. ఎన్ని వికారాలు జయించాలి, ఎంత అఖండ వైరాగ్యం ఉండాలి, ఎంత అంతర్ముఖత్వం ఉండాలి. అంతర్ముఖ సమారాధ్య, వీరారాధ్య, ధీర సమర్చిత, ధ్యానగమ్య, ఇవి తెలిసాక నాకు అమ్మవారు కనబడింది అనగలమండి? ఏదో ఆవేశంతో వచ్చినటువంటి పలవరెత్తలు కాకపోతే. పరతత్వం అంత తేలికొనుకున్నారా? ఎంత కష్టపడాలి. అదే అమ్మవారు చూపించబోతున్నారు. ఊరకే దొరకడు ఈశ్వరుడు, కష్టపడాలి. ఆయన కోసం తప్పించిపోతే ఆ విరహం యోగం. అందుకే హనుమంతుడితో రాముడు అడుగుతాడు, సీతమ్మని చూశావు కదా, అప్పుడేమనే ఏమనుమనెను అంటే గొప్ప మాట అంటాడు హనుమంతుడు, అన్నమయ్య మాట. తపమే విరహపు తాపమని ఒక్క మాటలో చెప్పాడు మహాత్ముడు. ఇక్కడ ఆ సీతమ్మ నీ కోసం విరహంతో తప్పించిపోతుంది కదా, అదే తపస్సు. అంటే భగవద్విరహంతో తప్పించిపోవడమే తపస్సు. స్వామి నువ్వు కావాలని ఏడిస్తే అని ఊరుకుంటాడండి ఇక్కడ, అది తపన. అందుకు తల్లి చెప్తోంది, ఆయన గురించి ఏడుస్తూ విరహంతో కృషించితే ఆ కృషం ఎంతో ఆయన కోసం తపస్సు చేసి తప్పించడము అంతే. అందుకని తపస్సుగా వెళతాను అంతే ఇక్కడ తల్లి. ఇక్కడ అప్పుడు ఆయన చూశాడు, గట్టి పట్టుదలే ఈవిడిది, సరేలే అమ్మతో చెప్పి వెళ్ళన్నాడు. అమ్మ నొప్పించడానికి వెళ్ళిందండి ఇక్కడ. ఇప్పుడు అమ్మవారు పార్వతి తపస్సుకు వెళ్ళిపోతున్న దశలోకి ఎదుగుతోంది. ఇప్పుడు మనది పరిశీలించాలి ఒక్కొక్క దశ అమ్మవారిది. మన మొదటి రోజు నుంచి చెప్తున్నాను, శ్రద్ధగా వింటూ ఉంటే అద్భుతాలు కనబడతాయి. శ్రద్ధగా వినాలి. అందుకే నిన్న మొన్న అన్ని కథలు అలా అనుసంధానం చేసుకోవాలండి. ఇక్కడ పార్వతీదేవి ఇప్పుడు మరొక రూపాన్ని ధరించింది. ఏమిటా రూపం? తపస్విని రూపం. తాపసి తపస్విని రూపాన్ని స్వీకరిస్తోంది. ఆ తల్లి అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ నేను తపస్సుకు వెళుతున్నాను. అయ్యయ్యో తపస్సుకా, ఇదేం మాటమ్మా, మేము ఎప్పుడు కనీ విని ఎరగమే ఈ తపస్సులవి, కొత్తగా మొదలెట్టుకు తల్లి. నీకు అంత తపస్సు చేసుకోవాలంటే హాయిగా నీ ఇంట్లో తపస్సు చేసుకో, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను చూస్తా. ఆ కొండలకు కోనలకు వెళ్ళడం ఏంటి అంటే గొప్ప మాట చెప్తుంది. శుచిగల ఇంట్లో జపం చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. చూడండి, శుచిగల ఇంట్లో, శుచి అంటే అంటూ ముట్టు మైల మొదలైనవి పాటించే ఇంట్లో జపం చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. అది గోశాలలో చేస్తే 10 రెట్లు ఫలితం. అదే ఆలయాల్లో నదీ తీరాల్లో చేస్తే 100 రెట్లు ఫలితం. మహాక్షేత్రాలు చేస్తే 1000 రెట్లు ఫలితం, 1,00,000 రెట్లు ఫలితం. ఇలా ఉంటుంది. గురు సన్నిధిలో చేస్తే ఇంకా అత్యధిక ఫలితం అని చెప్పారు. ఇలా ఒక్కొక్కటి వివరిస్తారు. కాబట్టి సాధకుడైన వాడు ఇంట్లో చెయ్యకూడదని కాదు, కానీ ప్రత్యేకించి తీర్థక్షేత్రాలు ఎంచుకుని దీక్షతో కొంతకాలం జపం చేయాలి. అంతేగాని లౌకిక జీవితంలోనూ తిరుగుతూ సాధనని పక్కన పెడితే ఎలా అండి? అసలు పొందాల్సింది అది. ఇదే ఇక్కడ పొందినా ఈ పొందినవి పోతాయి, కొన్నాళ్ళకు నువ్వు పోతావు. కనుక ఏది పొందాలో దాన్ని పొందాలి. ఇక్కడ జీవితం చాలా చిన్నదండి. అన్ని భ్రాంతులు, సుఖాలన్నీ పైపైన లాలసలే. అందుకు లక్ష్యం అంత గట్టిగా ఉండాలంటే సాధన అటువంటి చోట చేయాలి. కనుక తపోధాముడివైన నీ పర్వత ప్రాంతంలో నేను ఒక మంచి చోటు చూసుకుని అక్కడ తపస్సు చేసుకుంటాను అని ఆ తల్లి చెప్తున్నది. వెళతానమ్మా, వెళ్ళాలి అని అంటే ఇంకేం చెప్పలేకపోయింది తల్లి. ఆవిడ పట్టుదల చూస్తే నివారించడం కూడా కష్టం అనిపించింది. వెంటనే ఆవిడ చేతిని పట్టుకుని ఊ మా అన్నదటండి. ఇక్కడ ఊ మా అనగానే అదే నా పేరమ్మా అందుటి అమ్మవారు. ఎంత అద్భుతమైన మాటతోనండి. ఇవాళ మరొక మంత్రం వచ్చింది మనకి, ఉమాయై నమః. ఇక్కడ మామూలు విషయం కాదండి, ఒక్కొక్కటి మంత్రం శ్రద్ధగా వినగలిగితే ఇది మంత్రం. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. అత్యద్భుతమైన రహస్యం ఉంది. ఒకరిద్దరు గ్రహించడానికి సంతోషం, మిగిలిన వాళ్ళు గ్రహించలేకపోతే బాధపడితే మరీ సంతోషం. ఉమానామం ఎంత విశేషమైన మంత్రమో పరిశీలించాలి. ఉమానామం గురించి చెప్తే ఏమంటారంటే, జ్ఞాతాజ్ఞాత దోషాలు పోగొట్టడంలో ఉమానామం చాలా గొప్పది అంటారు. అందుకే సంప్రదాయజ్ఞులు చెప్తారు, ఏదైనా పారాయణ చేసినా మనం జాగ్రత్త పడి తప్పులు లేకుండా చదవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలట. ఎంత చేసినా తెలుసో తెలియకో దోషాలు ఉంటాయి కదా, అవి పోవాలి అంటే శ్రీ ఉమాయై నమః అని 10 మార్లు కానీ అంటే ఆ దోషాలు పోతాయని చెప్పారు శాస్త్రంలో. అంత గొప్పదండి ఉమానామం. ఆ ఉమానామం ఎందుకయ్యా అంత గొప్పదంటే వేదాల్లో ఉమానామం చెప్పబడుతుంది అన్నారు ఇక్కడ. అందుకు అమ్మవారు ఏమన్నారంటే ఉ మా అనే మాటకి
లీలార్థం ఏమిటంటే రెండు చెప్పుకున్నాం కదా. పర్వతరాజపుత్రి అనేది లీలార్థం, ఇచ్ఛాజ్ఞాన క్రియ అనే పర్వములతో ఉన్న శక్తి అని చెప్పడం పరమార్థం. అలా ప్రతి నామానికి రెండు అర్థాలు ఉంటాయి. లీలార్థం ఏమిటంటే ఉ మా అంటే ఓయ్ వద్దు అని అర్థం. తపో నిషిద్ధ అని చెప్పారు. ఇక్కడ తపస్సుని వద్దు అని అమ్మ చెప్పింది, అది ఉమా అనే నామంలో ఉంది అని. తపస్సు వద్దు అంటే అది నామం ఏమైందండి అంటే అందుకు అమ్మవారు తెలివిగా అన్నారు, అదే నా పేరమ్మా అన్నారు. ఇక్కడ అంటే అర్థం ఏంటిది? నా పేరు. ఆ పేరు ఎక్కడుంది? అమ్మ పేర్లు ఎక్కడున్నాయి? అమ్మ పుట్టక ముందే ఉన్నాయి. ఎక్కడ? అమ్మ పుట్టక ముందే అని వేదాల్లో ఉన్నాయి. పరమాత్మ ఎప్పుడూ వేదవిద్యుడు, అవతరించినప్పటికీ కూడా ఆ నామాలే అవతరిస్తుంటాయి. కనుక వేదంలో ఒక అర్థంతో వాడినది ఇక్కడ తెలియక వాళ్ళమ్మ ఇంకో అర్థంతో ఉంది. ఇక్కడ ఊ మా అంది, కానీ ఇది నా పేరు వేదాల్లో ఉందమ్మా అంది అమ్మవారు. అది దీని అర్థం. ఇక్కడ ఇదే నా పేరమ్మ అనడంలో అంతరార్థం ఇది. ఇక్కడ ఎక్కడుందయ్యా అంటే మనకి సామవేదంలో తలవకారోపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది, దానికే కేనోపనిషత్తునికి ఉంది. అక్కడుందండి ఈ పేరు. ఉమా హైమవతి బహుశోభమానా, అక్కడ కనబడుతుంది ఈ మంత్రం. ఉమా జగన్మాత ఇంద్రుడికి సాక్షాత్కరించి తన దివ్యతత్వాన్ని చెప్తూ నువ్వెవరమ్మా అంటే ఉమా హైమవతి హిమవత్ పర్వతరాజపుత్రిని బహుశోభమాన, అనేక రకాల శోభలతో విశ్వమంతా వ్యాపించిన సౌందర్య లహరిని నేనే దమ్మవారు. ఇక్కడ అక్కడ తానే చెప్పుకుంది ఆ మాట. ఉమానామం ఎంత విశేషమైన మంత్రమో పరిశీలించాలి. ఉమానామం గురించి చెప్తూ ఏమంటారంటే జ్ఞాతాజ్ఞాత దోషాలు పోగొట్టడంలో ఉమానామం చాలా గొప్పది అంటారు. అందుకే సంప్రదాయజ్ఞులు చెప్తారు, ఏదైనా పారాయణ చేసినా మనం జాగ్రత్త పడి తప్పులు లేకుండా చదవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలట. ఎంత చేసినా తెలుసో తెలియకో దోషాలు ఉంటాయి కదా, అవి పోవాలి అంటే శ్రీ ఉమాయై నమః అని 10 మార్లు కానీ అంటే ఆ దోషాలు పోతాయని చెప్పారు శాస్త్రంలో. అంత గొప్పదండి ఉమానామం. ఆ ఉమానామం ఎందుకయ్యా అంత గొప్పదంటే వేదాల్లో ఉమానామం చెప్పబడుతుంది అన్నారు ఇక్కడ. అందుకు అమ్మవారు ఏమన్నారంటే ఉ మా అనే మాటకి లీలార్థం ఏమిటంటే రెండు చెప్పుకున్నాం కదా. పర్వతరాజపుత్రి అనేది లీలార్థం, ఇచ్ఛాజ్ఞాన క్రియ అనే పర్వములతో ఉన్న శక్తి అని చెప్పడం పరమార్థం. అలా ప్రతి నామానికి రెండు అర్థాలు ఉంటాయి. లీలార్థం ఏమిటంటే ఉ మా అంటే ఓయ్ వద్దు అని అర్థం. తపో నిషిద్ధ అని చెప్పారు. ఇక్కడ తపస్సుని వద్దు అని అమ్మ చెప్పింది, అది ఉమా అనే నామంలో ఉంది అని. తపస్సు వద్దు అంటే అది నామం ఏమైందండి అంటే అందుకు అమ్మవారు తెలివిగా అన్నారు, అదే నా పేరమ్మా అన్నారు. ఇక్కడ అంటే అర్థం ఏంటిది? నా పేరు. ఆ పేరు ఎక్కడుంది? అమ్మ పేర్లు ఎక్కడున్నాయి? అమ్మ పుట్టక ముందే ఉన్నాయి. ఎక్కడ? అమ్మ పుట్టక ముందే అని వేదాల్లో ఉన్నాయి. పరమాత్మ ఎప్పుడూ వేదవిద్యుడు, అవతరించినప్పటికీ కూడా ఆ నామాలే అవతరిస్తుంటాయి. కనుక వేదంలో ఒక అర్థంతో వాడినది ఇక్కడ తెలియక వాళ్ళమ్మ ఇంకో అర్థంతో ఉంది. ఇక్కడ ఊ మా అంది, కానీ ఇది నా పేరు వేదాల్లో ఉందమ్మా అంది అమ్మవారు. అది దీని అర్థం. ఇక్కడ ఇదే నా పేరమ్మ అనడంలో అంతరార్థం ఇది. ఇక్కడ ఎక్కడుందయ్యా అంటే మనకి సామవేదంలో తలవకారోపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది, దానికే కేనోపనిషత్తునికి ఉంది. అక్కడుందండి ఈ పేరు. ఉమా హైమవతి బహుశోభమానా, అక్కడ కనబడుతుంది ఈ మంత్రం. ఉమా జగన్మాత ఇంద్రుడికి సాక్షాత్కరించి తన దివ్యతత్వాన్ని చెప్తూ నువ్వెవరమ్మా అంటే ఉమా హైమవతి హిమవత్ పర్వతరాజపుత్రిని బహుశోభమాన, అనేక రకాల శోభలతో విశ్వమంతా వ్యాపించిన సౌందర్య లహరిని నేనే దమ్మవారు. ఇక్కడ అక్కడ తానే చెప్పుకుంది ఆ మాట. ఓం అనే మాట పరమాత్మని చెప్తుంది కదా. పరమాత్మని చెప్పేది ఓంకారం. ఓంకారంలో అక్షరాలు ప్రధానంగా 3. బిందువు నాదములు చెవికి వినబడవు, స్థూలంగా వినబడేవి 3: అకార, ఉకార, మకార. ఇందులో అకారం తీసేయండి, ఆ ఊ మాలో ఆ తీసేస్తే మా దీర్ఘం రాలే. అకారం తీసేయండి అంటే ఎక్కడ పెట్టారు? వెళ్ళి మాకి తగిలించండి దాన్ని. మాకి ఆ తగిలితే మా అవుతుంది. ఊ మా ఆ ఉమా, ఆ ఊమా ఓం అన్నాడు ఇక్కడ. కనుక ఆ ఉమా ఆయన ఓంకారం శివుడైతే ఓంకారంలో శక్తి ఉమా అన్నాడు ఇక్కడ. ఉమా అంటే ఓంకార శక్తి అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట! ఎందుకంటే కేవల ప్రణవం సన్యాసి తప్ప ఇంకెవరూ చెయ్యరాదంటుంది శాస్త్రం. ఉమా అందరూ చేసుకోవచ్చు. కనుక ప్రణవరూపుడు శివుడైతే ప్రణవశక్తి ఉమా అయినది అన్నాడు. ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప, ఇది ఒక అర్థం. ఇంకొక అత్యద్భుతమైన అర్థం ఉంది, ఇది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది.
పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభనప్రదాం ఉమాభిదాం ఉత్తమచిత్తవృత్తిదాం ఉమాభిదాం ఉత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధ లోక వైభవాం. ఇది వేదాంత శాస్త్రమైన సూత సంహితలోని వాక్యం. ఈ శ్లోకమంతా అందులోది. పరానుభూతిం భవపాశనాశినిం. ఉమా అనే నామంతో అమ్మవారిని ఉపాసన చేస్తే పరానుభూతి ఇస్తుంది. పరానుభూతి అంటే భగవదనుభూతి, బ్రహ్మానుభూతి. భవపాశనాశినిం, అది పొందకుండా అడ్డుకుంటున్న అజ్ఞానం అనే పాశం తీసేస్తుంది ఆ తల్లి. ఆవిడే పాశ విచ్ఛేదికి శక్తి, పశుపాశ విమోచనైన తల్లి భవపాశనాశిని. ఆ తల్లి శివునికే అందాన్ని ఇస్తోంది. శివుని అందమే ఆవిడ. సదాశివస్యాప్యతిశోభన ప్రదాం ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం. ఉమ అనగా ఉత్తమ చిత్తవృత్తి, ఇది ఒక అర్థం. ఉత్తమ చిత్తవృత్తి. ఉత్తమ చిత్తవృత్తి అంటే అసలు చిత్తవృత్తి అంటే ఉత్తమం తర్వాత ఆలోచిద్దాం. చిత్తవృత్తి అంటే ఏమిటో చెప్పుకుందాం. వృత్తి అంటే పని, చిత్తవృత్తి అంటే చిత్తము యొక్క పని. ఏమిటండి? మనసు చేసే పని. ఏమిటది? ఏదో సంస్కృతంలో చెప్పాం కనుక చిత్తవృత్తి అంటే మాకు తెలియదు అంటారేమో. మనకు ఎన్ని చిత్తవృత్తులు ఉన్నాయో ఇప్పుడు ఆలోచించండి. ఒక నిష్పూచిగా అన్నారు, మా చిత్తవృత్తులు కాదండి అన్ని చిత్తవృత్తులే అని. ఎందుకంటే చిత్తంలో వచ్చే ఆలోచనలన్నీ చిత్తవృత్తులే. ఇప్పుడు ఆలోచించండి, మన చిత్తవృత్తులు ఎలా ఉంటాయి. చిత్తవృత్తులు ఎప్పుడు ప్రపంచం వైపు వెళ్ళిపోతుంటాయి. ఎంత తిప్పినా వెళ్ళిపోతుంది. పరాంచి కానివ్యతని స్వయంభూ కచ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అని ఉపనిషత్ వాక్యం చెప్తోంది. ఎంత చేసినా నీరు కిందకే పడుతుంది, ఎంత తిప్పినా మనసు ప్రపంచం మీదే పడుతుంది, పరమాత్మ వైపు వెళ్ళదు. నీరు కిందకి పడమని దానికి ఉపదేశం చేయక్కర్లేదు, ఆ లక్షణమే కిందకి పడుతుంది. పైకి పంపాలంటే మోటార్ కావాలి. అలాగే మనస్సును ప్రపంచం మీదకి వెళ్ళు అని ఉపదేశం చేయక్కర్లేదు, పరమాత్మ వైపు వెళ్ళమని చెప్పడానికే ఉపదేశాలనే మోటార్లు కావాలి, గురువులు కావాలి. తెలుసుకోండి, ఇక్కడ అప్పుడు పరమాత్మ వైపు తిరుగుతుంది. ఇక్కడ అలా ఎప్పుడూ ప్రపంచం వైపే తిరుగుతూ ఇంకా చాలు, నా చిత్తము పరమాత్మ వైపే తిరగాలి అని చిత్తము నిర్ణయించుకుంటే చిత్తవృత్తి ఉత్తమ చిత్తవృత్తి అవుతుంది. కానీ ఎప్పుడైతే నీ చిత్తవృత్తి పరమాత్మకు అభిముఖంగా తిరుగుతుందో ఆ చిత్తవృత్తి రూపంలో నీ మనస్సులో ఉన్న శక్తి ఉమా అవుతోంది అన్నాడు ఇక్కడ. ఇది ఆలోచించమన్నాడు. అది అలాంటి ఉత్తమ చిత్తవృత్తి కావాలంటే ఉమానామం స్మరించు. కానీ ఉమానామ జపం చేస్తే నీ మనస్సు శుద్ధమై పరమాత్మ వైపు ప్రయాణం చేస్తుంది. అది ఉమానామకున్న గొప్ప మహిమ. ఇప్పుడు అమ్మవారికి ఈ నామం ఎందుకు వచ్చిందో ఆలోచించండి. ఇంతవరకు అమ్మవారు పరిచర్యలతోనూ అదేవిధంగా స్వామికి తన సౌందర్యంతోనూ నెమ్మదిగా వశం చేసుకోవాలనుకుంది. ఇప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టి తన యొక్క సౌందర్యము, శరీరము వీటిని కూడా తప్పింపజేసి పరమాత్మయే కావాలి అనే చిత్తవృత్తితో వెడుతోంది. పరిశీలించారా? కనుకని అంతవరకు ఉన్న పార్వతి పరమాత్మే కావాలని ఉత్తమ చిత్తవృత్తితో వెళ్ళిపోతుంది కనుక అప్పుడు ఆవిడ పేరు ఉమా అన్నారు. ఇది దీని యొక్క రహస్యం అండి. ఇక్కడ అంత లోతైన విషయం ఇక్కడ ఉంది. అప్పటి నుంచి ఆవిడ ఎవరు? శివుడే కావాలి, అంతకంటే ఉత్తమ చిత్తవృత్తి ఏముంది? శివుడు తప్ప నాకేమీ అక్కర్లేదు. ఉత్తమ చిత్తవృత్తి అది తెలుసుకోవాల్సింది. నాకు ఇంకేం అక్కర్లేదు, పరమాత్మయే కావాలి. ఉత్తమ చిత్తవృత్తి లభించిన స్థితిలో అమ్మవారు ఉమా అనిపించుకుంటున్నారు. అందుకే అప్పుడు ఆవిడ పేరు ఉమా. కనుక పార్వతి ఉమ అయ్యింది. ఇప్పుడు అంటే తపస్సుకు సిద్ధమైన స్వరూపం పేరు ఉమా. ఆ ఉమని ఎవరైతే ధ్యానిస్తారో వారు కూడా ఉత్తమ తపస్సులో సాధనలో ఎదుగుతారు. ఇది గ్రహించవలసినటువంటి విషయం. కానీ ఉమానామం అంత విశేషమైనది. పార్వతి ఉమా అయింది కదా, తర్వాత ఏ పేర్లు వస్తాయో చూద్దాం. ఇంకేం చేస్తుందో తల్లి? సరే వెళ్ళమ్మా అను అంగీకరించింది. ఇప్పుడు ఆవిడ ఇద్దరు చెలికత్తెలతో బయలుదేరింది. ఎందుకంటే తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడ సహాయంగా ఉంటూ తోడు ఉండడానికి ఇద్దరు చెలికత్తెలు. వాళ్ళ పేర్లు ఏమిటో చూడండి. జయ, విజయ. ఇద్దరు జయ విజయ. ఇటు జయ అటు విజయ ఉన్నారు, మధ్యలో ఆవిడుంది. వింటూ ఉన్నప్పుడు మనస్సులో రూపం మెదులుతోందా లేదా? భగవంతుడు ఏమిచ్చినా ఇవ్వకపోయినా భావించే శక్తి ఇస్తే చాలండి. అందుకే అన్ని దరిద్రాల కంటే భయంకరమైన దరిద్రం ఏంటంటే భావదారిద్ర్యం. భావించడం కూడా చేత కాకపోతే ఇంకెందుకండి? ఇది హాయిగా భావంతో భావిద్దాం. అందుకే భగవత్కథలు వినేటప్పుడు భావం పనిచేసి అవి విన్నవి బొమ్మ కట్టినట్టు మనస్సులో. ఎందుకంటే మొన్న ఒక యోగ్యత కలిగిన ఒక యువత ఒక మాట అన్నది, కళ్ళకు కట్టినట్లుందండి అని. ఆవిడ తపస్సు పండినట్టే లెక్కండి. వింటున్నప్పుడు కళ్ళకు కట్టిందంటే ధ్యానంతో సమానము. అలా వినాలి పాజిటివ్గా. పురాణ కథలు మనల్ని తరింపజేస్తే అది శ్రద్ధగా వింటూ ఉంటే ధ్యానం చేసినంత ఫలితం అండి. ఇదే మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి, వల్ల కాదు.
ఇక్కడ కూర్చోబెట్టి చెప్తూ ఉంటే మీకు తెలియకుండానే అమ్మ రూపం మనసులో మెదులుతూ ఉంటుంది, అవునా లేదా అని మీకు తెలియకుండా ధ్యానం అయిపోయింది. ధ్యాన ఫలితం తప్పకుండా అనుభవిస్తాం మనం అందరం కూడా ఇక్కడ. కానీ ఇప్పుడు కనబడుతున్న స్వరూపం ఏంటంటే పక్కన ఒక ఆవిడ, ఇటు పక్క ఈవిడ, మధ్యలో నారచీరలు కట్టుకుని రుద్రాక్షమాలికలు ధరించి తాపసోచితమైన వేషంతో ఉన్న అమ్మవారిని ధ్యానించాలని. ఇక్కడ తపస్సుకు సిద్ధమవుతున్న తల్లి వెళుతోంది తపస్సుగా, వెళుతున్న అమ్మని ధ్యానించాలట. ఇప్పుడు దీనికో మంత్రం ఉంది, జయా విజయా సమేత అపరాజితాయై నమః. ఈ తల్లి పేరు అపరాజితా శక్తి. ఈ అపరాజితని మనం ఎప్పుడు పూజిస్తామో తెలుసా? చాలామందికి తెలుసో లేదో, నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి వస్తుంది. విజయదశమి పొద్దున్న నవమి ఉన్నప్పటికీ కూడా, అంటే రాత్రికి ముఖముగా దశమి ఉంటే ఆ ముహూర్తాన్ని విజయా ముహూర్తం అంటారు ఇక్కడ. అప్పుడు ఎవరిని పూజించాలంటే శమీ వృక్షం వద్దకు వెళ్ళి విజయద శమి అయింది. అప్పుడు విజయదశమి కాదు, విజయద శమి. ఆ శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి జయా విజయా సమేత అపరాజితని ఆరాధించాలని కల్పం చెప్తోంది మనకి. ఇప్పుడు ఇవన్నీ తెలియట్లేదు ఈ రోజుల్లో. ఆ శమీ మొక్క ఒకటి తుంచేసుకుని పాతేసి, ఇది బాగా తెలుసుకోండి, మొక్కలు కొమ్మలు తుంచుకుని పూజించకూడదు. మన క్షీరాబ్ది ద్వాదశి వచ్చిందని ఉసిరిక చెట్టు కొమ్మ తెంచి పెడతారు. అసలు కార్తీకంలో ఉసిరికి కొమ్మ తెంచకూడదు, చెట్టు దగ్గర పూజ చేయాలి తప్ప కొమ్మలు తుంచి పెట్టకూడదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే జమ్మి చెట్టు కొమ్మలు తుంచేసి పెట్టడం కాదు, జమ్మి చెట్టు వద్దకెళ్ళి పూజ చేయాలి. సరే, మొత్తానికి అక్కడ పూజించేది ఎవరిని? ఈ తల్లిని పూజిస్తారు. జయా విజయ సమేత అపరాజిత అంటే ఇది మంత్రమూర్తి. అది వాళ్ళ అమ్మవారి రూపంతో చూపిస్తున్నారు. అపరాజిత అనే మాటకు అర్థం ఏంటంటే ఓటమి లేని తల్లి. ఆవిడకి ఓటమి లేదు, అందుకే జయం విజయం ఆవిడికి దాసులుగా ఉన్నారు. ఇది చూడండి ఇక్కడ. ఏది సాధించాలన్నా బయట నుండి అవరోధాలు ఉంటాయి, లోపల నుండి అవరోధాలు ఉంటాయి. మనం బయట అవరోధాలు చూస్తాం, కానీ లోపల ఎన్ని అవరోధాలు ఉంటాయో మనకు బద్ధకం, నిద్ర, సోమరితనం, అజ్ఞానం, మనలో ఉన్న పనులు జరగవు, బయట శత్రువులు ఉన్న పనులు జరగవు. కనుక బయట నీకు ప్రతికూలములు జయించగలిగితే జయం, లోపలి ప్రతికూలతలు జయించగలిగితే విజయం. ఈ రెండు దగ్గరుంటేనే అపరాజిత అన్నాడు ఇక్కడ దీని యొక్క తత్వం. ఆ రెండింటినీ జయించగలిగే శక్తి అమ్మవారు మనకు ప్రసాదించుగాక. పిల్లల్ని కూర్చోపెట్టి వినిపించాలండి, వాళ్ళ బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మనం చదువులు నేర్పుతున్నాం, క్యారెక్టర్ నేర్పట్లేదు, డిసిప్లిన్ నేర్పట్లేదు, అపారమైన ఋషులు ఇచ్చిన అద్భుతమైన విజ్ఞాన సంస్కృతిని నేర్పట్లేదు. అవన్నీ నేర్పడానికి ఒకే ఒక్క అద్భుతమైన విద్యా సంస్థలు ఏంటో తెలుసా? ప్రవచన వేదికలు. పిల్లలకి నేర్పండి, బతుకులు బాగుపడేలా చేయండి ఇక్కడ. సరే, మొత్తానికి జయా విజయ సమేత అపరాజిత మూర్తికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారు తపస్సుకు బయలుదేరారు. ఆవిడ చేసిన తపస్సుని వర్ణిస్తారు ఇక్కడ. అటు వ్యాస భగవానుడు ఎంత వర్ణించాడో కొంత తీసుకుని అద్భుతమైన భావంతో కాళిదాస మహాకవి చిత్రించారు, ఇటు శ్రీనాథుడు చిత్రించారు. ఆవిడ తపస్సు ఎంత దృఢంగా ఉందో చూడండి. ఆ నియమపాలన అంత కఠినంగా ఉంది. నియమపాలన కాఠిన్యం పరమేశ్వరుడి మీద ప్రేమతో జరగాలి అది. అంతేగాని మేము 30 రోజులు పగడపడి భోజనం చేయలేదండి, ఎందుకు? మా మనవడికి ఉద్యోగం దొరకాలని. ఎంత చూస్తే లక్ష్యం అది, చేసుకున్న దేనికి? కనుక దానికి భక్తి తోడవాలి. ఊరికని కడుపులు మార్చుకోవడం కాదు, దానికి ఒక పద్ధతి ఉండాలి. అమ్మవారు ఎలా తపస్సు చేస్తారో చూపిస్తున్నారు ఇక్కడ. ఆ తల్లి కఠోరమైన వేసవిలో చుట్టూ 4 అగ్నులు రగుల్చుకుని సూర్యభగవాన్ని చూస్తూ తపస్సు చేసిందట. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసింది ఆవిడ. ఇక వర్షాకాలంలో స్థండిలంపై అంటే ఒక రాతిపై ఆసనం వేసుకొని, ఒట్టి రాతి మీద కానీ కర్ర మీద కానీ బట్ట మీద కానీ కూర్చొని జపం తపం చేయరాదు, తెలుసుకోండి. దాని మీద ఒక ఉచితాసనం పరచుకోవాలి. ఎవరికి ఏది ఉచితమో దాన్ని అది పరచుకొని దానిపై తపస్సు కూర్చుంది. చెక్కు చెదరలేదు. అంటే ప్రాకృతికమైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా స్థిరంగా నిలబడి తపస్సును ఆచరించగలగాలి. అలా తపస్సు చేసింది ఆ తల్లి. లేకపోతే శివుడిని వస్తువు పొందడం అంత తేలిక అండి ఇక్కడ. మహానుభావుడు ఒక ఆయన అంటాడు, అసలు జగన్మాత తపస్సు చేయవలసిన అవసరం ఏముంది? పరమేశ్వరుని యొక్క శక్తి కదా ఆవిడ. వారిద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు కదా. ఎంత తపస్సు ఎందుకు చేయాలి అంటే అద్భుతమైన భావం చెప్పారు. శివుడు లాంటి గొప్ప వస్తువుని అంత తేలిగ్గా పొందలేము, తపస్సుతో మాత్రమే పొందగలమని చెప్పడానికి అమ్మవారు తపస్సు చేశాట. తపప్రాప్య, తపస్సుకు మాత్రమే దొరికేవాడు పరమాత్మ. తపస్సు ఎలా చేయాలి? ఇలా చేయాలని చెప్తుంది. ఎందుకంటే ఆవిడ అన్నీ బాగా చేస్తుంది. భగవంతుడు ఏది చేసినా పరిపూర్ణమే, భగవతి ఏది చేసినా పరిపూర్ణమే. మనం అంత చేయలేం, కనీసం చూస్తే కొంతైనా చేయగలమేమో. వాళ్ళు ఏది చేసినా బాగా చేస్తారండి. ఎందుకంటే టాపర్స్ 100కి 100. నువ్వు టాపర్స్ని మోడల్గా పెట్టుకుంటే కనీసం 70 90 వస్తాయి, నీకు తెలుసుకో ఇక్కడ. అందుకే అమ్మవారు టాపర్ తపస్సులు.
అందుకే ఆవిడ తపస్సుకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందంటే చెప్తున్నాడు ఇక్కడ, ఆవిడ మొక్కలు వేసింది ముందు. ఎందుకంటే మొక్కలు నాటుట, పశుపక్షులను ప్రేమగా చూచడం కూడా తపస్సులో భాగమే. అంతేకాదు ఈ మొక్కలు పెద్దవవుతాయి, పళ్ళు అవుతాయి, దాన్ని బట్టి నా తపస్సు కూడా పెరిగింది, ఫలిస్తుందని ఆశ పెరుగుతుంది. అందుకు పైగా ఆవిడే స్వయంగా మొక్కలు వేసుకుని వాటిలో నీళ్లు పోస్తుంది. తపస్సుకు ఎంచుకున్న చోటేదో తెలుసా? అంతవరకు శివుడు ఎక్కడ తపస్సు చేసి అంతర్ధానం అయ్యాడో ఆ స్థాన్వాశ్రమం ఎంచుకుంది. అంతవరకు దాని పేరు శంకర శృంగం. ఇప్పుడు అమ్మవారు తపస్సు కూర్చున్నారు కనుక గౌరీ శంకర శృంగం అన్నారు. ఇది ఎవరెస్ట్ పర్వత ప్రాంతం అండి, హిమాలయ పర్వతాలు, నేపాల్లో కనబడుతుంది. నేటికి నేపాలీయులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఆ పర్వత ప్రాంతాన్ని, గౌరీ శంకర శృంగాన్ని. దాన్ని ఎవరిని ఎక్కనివ్వరండి, అంత పవిత్రంగా భావిస్తారు. కనబడుతుందట ఆ ప్రాంతాల్లో మొత్తానికి. ఆ శృంగంపై అమ్మవారు తపస్సుకు పూనుకున్నారు. దానికి తగ్గ పద్ధతులు ఏర్పరచుకున్నారు. వర్షాకాలంలో ఎలా తపస్సు చేశారో, వేసవి కాలంలో ఎలా చేశారో చెప్పాం. అలాగే శీతాకాలం వచ్చినప్పుడు హిమవత్ పర్వత ప్రాంతంలో చలికాలం అంటే అంత తీవ్రంగా ఉంటుందండి. అక్కడ అత్యద్భుతమైన సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సులో అమ్మవారు కంఠము వరకు మునిగి తపస్సు చేస్తున్నారు. ఇంత విశేషం చూడండి ఇక్కడ. అలాంటి తపస్సును ఆచరిస్తున్నప్పుడు సాధారణంగా సరస్సులో కమలాలు విరబూస్తాయి, కానీ మంచు కురిసేటప్పుడు కమలాలు రావు. ఈ సరస్సులో ఈ మంచు కురియడం వల్ల ఒక్క కమలం కూడా కనిపించట్లేదు, కానీ ఒక్క కమలం కనబడుతుంది. అమ్మవారి ముఖ కమలం అని వర్ణించారు ఇక్కడ. ఆ ముఖ కమలం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కమలం విచ్చుకున్నట్టు అంత చలిలో కూడా ముఖం తపశ్శక్తి చేత విచ్చుకుని కనబడుతుంది, కానీ ముడుచుకుపోయి వణుకుపోతూ లేదుట. అంత తపస్సును ఆచరిస్తోంది ఆ తల్లి. ఈ తపస్సు యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే, చుట్టూ అనేక మంది మహర్షులు హిమోత్పర్వత ప్రాంతాల్లో సిద్ధాశ్రమాల్లో వేల వేల ఏళ్ల నుంచి తపస్సును ఆచరిస్తున్న అనేక మంది మహర్షులు అమ్మవారి తపస్సును చూడాలని వచ్చారు. ఎందుకంటే ఒక ఫీల్డ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ ఫీల్డ్లో గొప్ప వాళ్ళని బాగా స్టడీ చేయాలి, అవునా లేదండి? అందుకు తపస్సు అంటే ఎలా ఉంటుందో అంటే అమ్మవారు తప్ప అలాంటి తపస్సు ఇంతవరకు ఎవరు చేయలేరని వార్త వ్యాపించి ఆ తపస్సును చూడాలని మహర్షులు వచ్చారట. ఎంతోమంది మహర్షులు వచ్చారు ఇక్కడ. రోజు వాళ్ళు రావడమే. తపస్సులో ఒక భాగం ఏంటంటే, ఇంటికొచ్చిన పెద్దలని అతిథి మర్యాదలు చేయడం కూడా తపస్సే. అందుకని తపస్సులో ఉన్నాను, వాళ్ళ నీళ్ళని వాళ్ళు తాగి వెళ్ళిపోమనండి అని కాదు. ఎందుకంటే అతిథి అభ్యాగతులే శివరూపాలు. అరే, అక్కడ ఒక రాయిలో శివుణ్ణి ఆవాహన చేసి అంత అభిషేకం చేసి మురిసిపోతున్నావే, గుండెలో శివ చైతన్యం పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చినప్పుడు శివుడికి ఇస్తున్నా అన్న ఉద్దేశంతో వాడికి చేయడం కూడా శివారాధనే. అతిథి అభ్యాగతుల ఆరాధన కూడా. అందుకే గృహస్థ ధర్మంలో అతిథి దేవో భవ అని గట్టిగా చెప్పారు. అతిథి ఇంట్లో భోంచేస్తే శివుడు స్వయంగా తిన్నట్లండి అది. అందుకని ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టాలని విసుక్కుని శివుడు ముందు పంచభక్ష పరిమాణాలు పెడితే లాభమే ఉంది? అకాయో భక్తకాయ స్యాత్ శాస్త్రం చెబుతోంది ఇక్కడ. శరీరం లేని శివుడికి భక్తుడి శరీరమే శరీరం అన్నారు ఇక్కడ. అందుకు నువ్వు ఆయనకి ఏది ఇవ్వదలుచుకున్నావో ఆయన భక్తులకు ఇవ్వు. ఎవరికిచ్చినా లోపల చిజ్యోతి రూపుడు ఈశ్వర సర్వభూతేషు అని శాస్త్రం చెప్తోంది కనుక, ఫలానా వ్యక్తికి పెడుతున్నానన్న భావన విడిచిపెట్టి తదంతర్గతమే జఠరాగ్ని రూపుడైన పరమాత్మకు పెడుతున్నాను భావనతో పెట్టదే శివార్పణం. అందుకే తపోనిష్టలో ఉన్నవారు తపస్సులో భాగంగా అతిథి సత్కార్యాలు చేస్తారు. అందుకే నిరంతరం ఆశ్రమానికి వచ్చేటటువంటి మహాత్ములందరికీ ఈవిడ శివభావనతో సత్కరిస్తోంది ఇక్కడ. వాళ్ళందరూ చూసి అనుకున్నారు, ఈవిడ దగ్గర తపస్సు నేర్చుకోవడానికి వచ్చాం, కానీ మనకు ఒక విషయం తెలిసింది, నేర్చుకున్నా సరే ఈవిడి లాంటి తపస్సు చెయ్యలేము. కేవలం నమస్కారం చేసి వెళ్ళడం తప్ప ఇంకోటి చెయ్యలేము. ఎందుకంటే నభూతో నభవిష్యతి, ఇది మాట అన్నారు మహర్షులు. వాళ్ళు ఎంత భవిష్యత్తుని దర్శించగలరు, ఎంత భూతకాలం తెలుసు, వాళ్ళు చెప్పాలండి. నభూతో నభవిష్యతి, నభూతో నభవిష్యతి ఆవేశంతో కొందరు అనేస్తూ ఉంటారు, కానీ అలా అనకూడదండి. మనకు తెలిసిన కాలస్వరూపం ఎంత. మహర్షులు లాంటి వాళ్ళు అన్నారంటే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఇలాంటి తపస్సు ఇంతవరకు నభూతో నభవిష్యతి. లేకపోతే ఆ తపస్సు ఏమిటండి, ఆ చేసే విధానం ఏమిటండి? ముత్యాల మలనూలు మురువు సూపెడు నట్టి జగనంబుపై మౌంజి సవదరించే కందుక క్రీడపై గారాబుపచరించు హస్తాబ్జముల భూని అక్షమాల కస్తూరి కాంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి బొమ్మ పెండిలి పాట ప్రొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్రని యతి కుర్చే పసిడి కమ్ముల అందాల పట్టుచేల కంతగా వేచ పులితోಳು కలవసంబు పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ. శ్రీనాథ మహాకవి చిత్రిస్తున్నాడు ఇక్కడ. ఆ తల్లి ఒక మహారాజపుత్రి. ఆవిడికేం సంపదలు కొదవండి, అన్నీ ఉన్నాయి.
మొలనూలు, ముత్యాలు వేలాడుతున్న బంగారు మొలనూలు కట్టుకుంటుంది ఆ తల్లి. అలాగే పట్టు చీరలు కట్టుకుంటుంది. ఆటలాడుకునే వయస్సు బాల ఆ తల్లి. అలాంటి తల్లి తపస్సుకు సిద్ధమైంది. అప్పుడు ఎలా వెళ్ళింది అంటే, ముత్యాల మొలనూలు మురుసు పెడినట్టి జగనంబుపై మౌంజి సవదరించే. ఆ కటికి అంటే నడుముకి ఎప్పుడు ముత్యాల మొలనూలు కట్టుకునే తల్లి ఆ మొలనూలు తీసివేసి ముంజదర్భతో తయారు చేసిన కటి సూత్రము ధరించిందట. అంటే దీక్ష స్వీకరించేటప్పుడు కట్టే సూత్రం అది. శివదీక్షలు అనేక రకాలు, దానికి గురువిచ్చే దీక్ష బట్టి విధానం ఉంటుంది. ఇక్కడ ఆవిడికి నారదులు ఇచ్చిన దీక్షది. అందుకే ముత్యాల మొలనూలు మురువుసు పెడినట్టి జగనంబుపై మౌంజి సవదరించి. ఒక చేతుల్లో రుద్రాక్షమాల పట్టుకు జపం చేసుకుంటుంది. మెత్తని చేతులు ఆ తల్లివి, లేత ఎర్రని కాంతితో ఉన్న చేతులు ఆ కఠినమైన రుద్రాక్షమాల పట్టుకుంటుంటే ఆ వేలు కొసలు కందిపోతున్నాయట. కందిపోయినా పర్వాలేదు, రుద్రాక్షమాలు విడిచిపెట్టట్లేదు ఆ తల్లి. ఎలాంటి చేతులంటే తోటి చలికెత్తులతో కలిసి పూలబంతులు ఆడుకోవలసిన చేతులతో జపమాల పట్టుకుని ఆవిడ జపం చేస్తుందయ్యా. అంటే సాధనకి వయస్సు కారణం కాదు. కొందరు అంటూ ఉంటారు, మేమైతే పెద్దవాళ్ళం అయిపోయాం కానీ పిల్లలకి ఎప్పటి నుంచి ఎందుకండి అంటే, మీకు మాత్రం ఎప్పటి నుంచి ఎందుకు? ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక చేస్తున్నాం. అందుకే ఏవి అంత తొందరగా రావు. మొక్కై వంగింది మానై వంగున. ఒక్కడి మీ పిల్లలకి చెప్పండి, ప్రపంచాన్ని ఊపేసిన మహాత్ములందరూ కూడా బాలురు, యువకులే. ఒక ఆదిశంకరాచార్య యువకుడు, ఒక ప్రహ్లాదుడు యువకుడు, ఒక ధ్రువుడు కుర్రవాడు, ఒక మార్కండేయుడు కుర్రవాడు, ఒక స్వామి వివేకానంద కుర్రవాడు. తెలుసుకోండి. అందుకని మా పిల్లలకి ఏవి రావండి అంటే సిగ్గుపడాలండి. ఇక్కడ వాళ్ళకి నేర్పాలి ఎలా తయారవ్వాలి. లేత వయస్సు ఉన్నది అమ్మవారికి, ఆడుకునే వయస్సులో జపమాల పట్టుకుందండి. అది చెప్తున్నారు ఇక్కడ. ఆవిడికి లేదా పోదా, ఇంటి నిండా సంపదలే, భోగాలే. భోగాలు విడిచిపెట్టి యోగాన్ని స్వీకరించింది. ఎందుకంటే భోగమో యోగమో ఏదో ఒకటే. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు భోగానికి దొరకడు, యోగానికి దొరుకుతాడు. యోగం అక్కర్లేదు, భోగమే కావాలంటే కొన్నాళ్ళకి రోగమే మిగులుతుంది. తెలుసుకోండి. ఇక్కడ భోగాల వెంట పెడితే రోగమే. అవునా లేదా? పొద్దున్న లేచి ఆసనాలు వేయమంటే కష్టం. దానికంటే హాయిగా ఇంట్లో ఏసీ గదిలో ఉదయం 8 వరకు 10 వరకు పడుకుంటే ఎంత బాగుంటుందండి. తల్లి కూడా అంటుంది, రాత్రంతా టీవీ చూసి మా పిల్లాడు అలిసిపోయాడు, పడుకోనియండి. ఇంకా వాడు భోగానికి అంకితమైపోయి పడుకున్నాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది? షుగరు, బీపీ వగేరా వగేరా వగేరా. అప్పుడు వెళ్ళమంటారు యోగాసనాలకి. ముదిరిపోయింది. ఆసనం వేయమంటే మోకాళ్ళు పట్టేస్తాయి. కొందరు పాప ఆసనంలో మెలికి తిరిగిపోయి మరి బాగుపడిన వాళ్ళని చాలామంది చూసాం. ముదిరేక వేస్తే ఇలాగే ఉంటాయి. ఏం చేస్తాయి ఇక్కడ? అందుకే తగిన వయస్సులోనే నేర్పగలగాలి. ఇక్కడ అమ్మవారు నేర్పుతున్నారు ఆ పాఠం. యోగం అంటే అదండి. ఇక్కడ బొమ్మ పెండిలి పాట ప్రొద్దు పుచ్చు నెలుంగు నీల కంఠస్తోత్ర నియతి కూర్చే. బొమ్మల పెళ్ళిళ్ళని ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అవేవి తెలియలేండి. అన్ని చాటింగులు ఇవే కదా మనకు తెలుస్తున్నది. ఇక్కడ రకరకాల మెసేజింగ్లు. వీటితో ఏమనేది తర్వాత ప్రమాదాలు తల్లిదండ్రులకు తెలుసు, చెప్పక్కర్లేదు. ఇక్కడ అప్పుడు ఆటలు ఇవి. బొమ్మ పెండిలి పాట ప్రొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి కూర్చే. బొమ్మల పెళ్ళిళ్ళలో పాటలు పాడుకునే గొంతుకులు పరమేశ్వరుని ఉద్దేశించి స్తోత్రాలు చేస్తున్నాయి. ఇప్పుడు కస్తూరి కంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి. కస్తూరి గంధము ఇత్యాది సుగంధ ద్రవ్యములు అలదుకునే శరీరానికి భస్మము ధరించి అమ్మవారు తపస్సును ఆచరిస్తున్నారు. కొందరు అనొచ్చు, స్త్రీలు భస్మం ధరించవచ్చా అని. శాస్త్ర ప్రమాణం తీసుకుందాం. శాస్త్ర ప్రమాణం ప్రకారం స్త్రీలు కూడా భస్మధారణ చేయవచ్చు. ఇది చెప్తున్నది. ప్రమాణం ఏమిటయ్యా అంటే, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించిన శివపురాణమే మనకు ప్రమాణం. శివపురాణంలో భస్మధారణ గురించి చెప్తూ, స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణం వారైనా సరే భస్మధారణ చేయవచ్చు అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ ఇది భస్మజాబాలు ఉపనిషత్తులు కూడా భస్మ విధానం చాలా చెప్పారు ఇక్కడ. అయితే స్త్రీలు ధరించేదానికి పురుషులు ధరించేదానికి కించిత్ భేదం ఉందిట. స్త్రీలైతే అలకావధి ధరించాలి. అలక అంటే ముంగురులు పడే చోట అలక, అది దాటకుండా ధరించాలి అన్నారు. అలకావధి అయితే మొహమాటం కొద్దీ కొంతమంది విభూతి అలా పెట్టుకుంటారు, కానీ త్రిపుండ్రములు కూడా ధరించవచ్చు. నేను రేపటి నుంచి ధరించండి అని చెప్పను, కానీ ధరించితే తప్పు లేదని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ పురుషులైతే కనుబొమలు దాటకుండా ధరించాలి. కనుబొమలు దాటితే ఆభిచారాది క్రియలకే అది వాడు ధరించాలని చెప్పి ఇంత శాస్త్రం చెప్తోంది. ఇక్కడ భస్మం ఎప్పుడు త్రిపుండ్రములుగానే ధరించాలి. ఎందుకంటే అకార ఉకార మకార స్వరూపానికి, అలాగే అగ్నిసారం భస్మం గనక
అగ్ని గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్ని అనే 3 రూపాలతో ఉంటుంది గనక 3 రకాల యజ్ఞములు చెప్పారు. ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల సవనములు, త్రిసంధ్యలు, అకార ఉకార మకారములు, త్రైతాగ్నులు, అలాగే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు. ఈ తత్వాన్ని చెప్పడానికి భస్మధారణ. భస్మధారణ అనేది శైవులు మాత్రమే చేయాలని లేదు. భస్మధారణ వైదికము. వేదములో అగ్నిహోత్రం చెప్పబడుతుంది. అగ్నిసారం భస్మం. ఎవడైనా సరే అగ్నిహోత్ర సారం భస్మమే ధరిస్తారు కదండి ఎవరైనా. ఆ భస్మం ధరించే పద్ధతి ఇది. వైదికమైన భస్మధారణ పద్ధతిని శైవం స్వీకరించిందే తప్ప అది కేవలం శైవానిదే అనుకోరాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భస్మధారణ, ఊర్ధ్వపుండ్రధారణ, కుంకుమ, ఈ 3 సనాతన ధర్మంలో గొప్పవి. దేని ప్రయోజనం దానికి ఉన్నది. ఊర్ధ్వపుండ్రానికి ప్రయోజనం ఉన్నది, దానిలో దివ్యత్వం ఉంది. ప్రస్తుతాంశం ఇది గనక అది చెప్పుకుంటున్నది. దేని ప్రయోజనం అది. హిందువుల్లో ఏ సంప్రదాయం వారైనా ప్రతి సంప్రదాయంలో ఉన్న పద్ధతులు దివ్యమైనవి, గొప్పవి తెలుసుకోవాలి. వైష్ణవము, శైవము, సౌరము, శాక్తేయము, గాణపత్యము ఇవన్నీ కూడా దివ్యమైనవి. ఇందులో ఉన్నవారందరూ మనకు పూజ్యులే. ప్రతి సంప్రదాయంలో ఉన్న మహాత్ములందరి పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకోవాలి ఇక్కడ.